అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసినందుకు మన గురించి. ఈరోజు చక్కగా మంచి వెబినార్ అయితే రన్ అవ్వబోతుంది. ఎవరైనా సరే పెద్దలు ఈ క్లాస్లో జాయిన్ అయినట్లయితే పిల్లల్ని కూడా తీసుకురండి. వాళ్ళకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. పిల్లలు పెద్దలు ఇద్దరు కలిపి విందాం. చదువుకున్న వాళ్ళే కాదండి, చదువుకోలేని వాళ్ళు కూడా ఎవరున్నా సరే అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది. ప్రెజెంట్ ఈ రోజుల్లో అయితే అందరికీ కూడానా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి 10th ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయాయి. అయిపోయిన తర్వాత మనం ఏ విధంగా కెరియర్‌ని చూజ్ చేసుకోవాలి? ఏ వేలో మనం నడుచుకోవాలి? అలాంటివి చాలా కన్‌ఫ్యూజన్స్ ఉంటాయి. మనకి వన్స్ స్టడీ కంప్లీట్ అయిన వెంటనే రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే మ్యూట్ పెట్టుకోవాలి అందరూ కూడానా. మనకి ఎక్కువగా అదర్స్ నుంచి ఎక్కువ మంది అంటారు. హ్మ్. ఎవరు కూడా అడ్మిట్ చేసుకోవద్దు ప్లీజ్. ఓకే. సో ప్రెజెంట్ అయితే మీకు అందరికీ కూడా చక్కగా ఈరోజు మంచి వెబినార్ రన్ అవుతుంది. మనకి ఒక్కొక్కరికి బైపీసీ అంటే ఇష్టం ఉంటుంది. ఎంపీసీ అంటే ఇష్టం ఉంటుంది. బట్ ఏది చూస్ చేసుకోవాలి? పేరెంట్స్ అయితే ఎంపీసీ చూస్ చేసుకోమంటారు. రిలేటివ్స్ అయితే ఇలాగ బైపీసీ అలా కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. బట్ అలా కాదండి. మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ వేలో నడుచుకునే విధంగా మనకి మంచి వెబినార్ అయితే ఈరోజు చెప్తారు. చాలా టిప్స్ అని ఉంటాయి. అందరూ కూడా చక్కగా ఫాలో అవుతూ చక్కగా విందాము. అండ్ ఇది మనకి లైవ్ సెక్షన్ కాబట్టి మీరు ఈ వెబినార్ ఎప్పుడైనా వినొచ్చు. మీరంతా చూసిన తర్వాత మీకు యూజ్‌ఫుల్ కంటెంట్ ఉన్నట్లయితే మీరు కూడా మన వెబినార్‌ని అందరికీ షేర్ చేయండి. నలుగురికి గూడా మన తరపు నుంచి ఎంతో కొంత విద్య అనేది ప్రొవైడ్ చేసినట్టుంటుంది. అండ్ సార్ కూడా వచ్చేస్తున్నారు. దానికంటే ముందు మన ఫ్రీ గురుకుల్‌కి 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. అండ్ చక్కగా మంచి మంచి క్లాసెస్ కూడా రన్ అవుతున్నాయి. మీకందరికీ గూడా నచ్చే విధంగా మంచి క్లాసెస్ అయితే తీసుకొచ్చామండి. 120+ ఆన్‌లైన్ క్లాసెస్ అయితే ఫ్రీ గురుకుల్‌లో ప్రెజెంట్ రన్ అవుతున్నాయి. మనకి వీకెండ్స్ కూడా క్లాసెస్ అయితే రన్ అవుతున్నాయండి. అంటే వీక్ డేస్‌లో అందరూ నేర్చుకుంటారు. బట్ వీకెండ్‌లో గూడా జాబ్ హోల్డర్స్ ఉంటారు కదా! వాళ్ళ కోసం గూడా వీకెండ్ క్లాసెస్ కూడా రన్ అవుతాయి. అండ్ మంచి మంచి వెబినార్స్ అయితే ప్రతి వీక్ మీకు సాటర్‌డే టైమ్ అయితే ఉంటుందండి. చాలా ఇంపార్టెంట్ కంటెంట్‌తో మీకుంటుంది. ప్రతి వీక్ గూడా ఏదైనా కొత్తదనంగా మీకు ఏదైతే యూజ్ అవుతుందో అదే విధంగా మంచి వెబినార్స్ అయితే తీసుకొస్తున్నాము. అండ్ దాంతో పాటు వర్క్‌షాప్స్ కూడానా 1 డేలోనే 1 అవర్‌లో అయిపోయే మంచి వర్క్‌షాప్స్ కూడా మీకోసం తీసుకొస్తున్నాము. ఇలాంటివన్నీ కూడా ఒకే ఒక ప్లాట్‌ఫార్మ్ మీద మనకు దొరుకుతుంది. అది గూడా ఫ్రీ గురుకుల్. అతి తక్కువ బడ్జెట్‌లోనే 1 మంత్‌లోనే ఫుల్‌ఫిల్‌గా నేర్చుకునే ఒకే ఒక్క ప్లాట్‌ఫార్మ్ ఫ్రీ గురుకుల్. సో, మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాటిని చూజ్ చేసుకొని 1 మంత్ ఫుల్‌గా నేర్చుకొని దాని నుంచి బాగా షార్ప్‌గా షైన్ అవుదాం. ఓకేనా? అండ్ ఈ ప్రెజెంట్ అయితే సమ్మర్ క్యాంప్ కూడా రన్ అవుతుంది. సమ్మర్ క్యాంప్‌లో కిడ్స్ అయితే ఎంత చక్కగా అందరూ జాయిన్ అయ్యారో. స్కూల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. హాలిడేస్ ఇచ్చేశారు. హాలిడేస్ టైమ్‌లో కూడా వాళ్ళ టైమ్‌ని ఏమాత్రం వేస్ట్ చేయకుండా అండ్ ఆడుతూ పాడుతూ విధంగా రన్ అయ్యే విధంగా కోర్సెస్ అయితే చూజ్ చేసుకొని క్లాసెస్ కూడా నేర్చుకుంటున్నారు. తెలుసు కదా! మనకి మార్నింగ్ లేచినప్పుడు యోగా క్లాస్ నుంచి పడుకున్నప్పుడు అమ్మమ్మ చెప్పే జాబిలి కథల వరకు ప్రతి క్లాస్ కూడా వదలకుండా అన్ని క్లాసెస్ అయితే చక్కగా నేర్చుకుంటున్నారండి. అండ్ ఇలాంటి మీకు ఎటువంటి అప్డేట్స్ కావాలి అన్నా అంటే వెబినార్ ఇలాగ ఈ టాపిక్ వస్తుంది, వర్క్‌షాప్ ఇవి వస్తున్నాయి, న్యూ క్లాసెస్ రిలీజ్ చేస్తున్నారు, పోస్టర్స్ అవి మీకు ఏం కావాలి అన్నా సరే ఫస్ట్ మీరు చేయాల్సింది మన ఫ్రీ గురుకుల్ పేజ్‌ని అందరూ కూడా ఫాలో అవ్వాలి. అంటే ఎక్కడండి? మనకి సోషల్ మీడియాలో ఉంటుంది కదా! యూట్యూబ్‌లోని, ఇన్‌స్టాగ్రామ్‌లోని, టెలిగ్రామ్‌లోని, ఫేస్‌బుక్‌లోని, ట్విట్టర్‌లోని అలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగరీస్‌లో ఉన్న మన ఫ్రీ గురుకుల్ పేజ్‌ని ఫాలో అవ్వాలి. అన్నీ గూడా మీకు చాలా యూజ్‌ఫుల్ కంటెంట్ ఉంటుంది. ప్రెజెంట్ రోజుల్లో అందరూ గూడా మొబైల్స్ అయితే మీరు పట్టుకొనే ఉంటున్నారు. మొబైల్స్‌లోని ఏదైనా సరే చిన్న అప్డేట్ ఉన్నా సరే ఫస్ట్ మీ దగ్గరికే వచ్చేస్తుంది. ఆ విధంగా మనం అందరూ గూడా ఫాలో అయిపోతూ ఉందాము. అండ్ మీరనుకుంటున్నారు ఇంకా ఇప్పుడు తక్కువ మంది అని. ఇంకా చాలా మంది స్టూడెంట్స్ అయితే రన్ అవుతారు. అండ్ నేనైతే క్లాస్ చెప్తున్నప్పుడు అందరిది కూడా ఫ్యూ మినిట్స్ మ్యూట్‌లో ఉంచుతానండి. ఎందుకు అంటే ఎవరికీ ఏ డిస్టర్బెన్స్ రాకుండా సార్ అసలు ఏం చెప్తారు అనేది క్లియర్‌గా మనం తెలుసుకొని వాటి ద్వారా ముందుకు రన్ అవుతూ ఉందాము. అసలు కెరియర్ గైడెన్స్ ఏం చేస్తారు? కెరియర్ పాత్ అంటే ఏంటి? 10థ్ తర్వాత, ఇంటర్ తర్వాత ఏ విధంగా మనం కెరియర్ పాత్‌ని చూజ్ చేసుకోవాలని చెప్తారు. అండ్ మన స్పీకర్ వచ్చేసరికి మనీశ్వర్ జోరు గారు.
చాలా ఎక్స్‌పీరియన్స్ స్పీకర్ అండి. చాలా చక్కగా మీకందరికీ గూడా తెలియచేస్తారు. ఏ టాపిక్స్ ఉన్నా సరే, మీకు ఏ డౌట్ ఉన్నా సరే సార్‌ని అడిగి మీరు తెలుసుకోవచ్చు. అండ్ సార్ అయితే ఫౌండర్ అండి. అండ్ అకాడమిక్ డైరెక్టర్ కూడానా. ఓకేనా. ఎన్‌లైటెడ్ అకాడమీకి డైరెక్టర్ కూడానా. మీకు ఎటువంటి ఇష్యూస్ అన్నా సరే క్లియర్‌గా, బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఓకేనా. ఇంకా మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదామా మన వెబినార్‌లోకి? మాట్లాడదాం అనుకుంటున్నారా ఎవరైనా? సో, మీకైతే ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి. బట్ ఈరోజు సెక్షన్ అయిన తర్వాత అందరికీ కూడా డౌట్స్ అయితే క్లారిఫై అయిపోతుంది. మెయిన్ అయితే దీంట్లో మెయిన్ టాపిక్స్ ఏంటి అంటే, అసలు మన కెరియర్ గైడెన్స్ అండ్ కెరియర్ పాత్ 10థ్ తర్వాత ఏం తీసుకోవాలి? అలాగే 10థ్ అండ్ ఇంటర్మీడియేట్ తర్వాత ఏ కోర్సెస్ తీసుకోవాలి? లైక్ బైపీసీ, ఎంపీసీ, సీఈసీ అలా కొన్ని గ్రూప్స్ ఉంటాయి కదా! ఏమి తీసుకోవాలి? అండ్ ఇంటర్మీడియేట్ కోర్సెస్ పైన పూర్తి అవగాహన. ఇంటర్మీడియేట్ కోర్సెస్‌లో చాలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కదా! దాంట్లో ఏంటి అనేది పూర్తి అవగాహన అనేది వస్తుంది మనకి దీంట్లోని. ఇంజినీరింగ్ అంటే ఏంటి అసల? ఇంజినీరింగ్ అంటే ఓన్లీ మెకానికల్ అవే ఉంటాయా? ఇంకేమైనా వేరియస్ టైప్స్ ఉంటాయా? అనేది కూడా క్లియర్‌గా చెప్తారు. దాంట్లో ఏ బ్రాంచెస్ తీసుకోవాలనేది కూడా ఉంటుంది. మన భవిష్యత్తమైన సరైన కెరియర్ పాత్ ఎలాగా ప్లాన్ చేసుకోవాలి? అంటే ఫర్దర్‌గా మన ఫ్యూచర్‌లోని ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు వేసే స్టెప్పే మనకి ఫైనల్‌గా ఎండ్ అయినప్పుడు రిజల్ట్ అనేది వస్తుంది. సో, అటువంటిదన్నీది గూడా క్లియర్‌గా మనం నేర్చుకుంటూ ఉందాము. మానేశ్వర్ గారు చాలా బాగా చెప్తారు ఈరోజు. ఓకేనా. ఇంకా మనం లేట్ చేయకుండా తొందరగా వెళ్ళిపోదాము. హాయ్ సార్. హార్ట్‌లీ వెల్కమ్ ఫ్రమ్ శ్రీ గురుకుల్. సార్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా మీరు? మానేశ్వరి గారు. ఓకే. థాంక్ యూ సో మచ్. సార్ మీకు కోస్ట్ ఇచ్చాను. అండ్ మీరు అన్‌మ్యూట్ చేసుకోవచ్చు సార్. హలో. యెస్ సార్. ఆడిబుల్‌గా ఉంది వాయిస్. ఆమె అడుగులండి. యెస్. ఐ యామ్ ఆడిబుల్ సార్. రైట్. లలిత మేడం. యెస్ సార్. హాయ్ సార్. వెరీ గుడ్ ఈవెనింగ్. మై వీడియో ఇస్ విజిబుల్ అండి లలిత గారు. కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్? యెస్ సార్. ఇట్స్ విజిబుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇంట్రడక్షన్. యా, వెరీ ఫార్చునేట్ టు బి హియర్ టుడే with among all the beautiful students ఇక్కడ. Yeah, very happy to part of this program. So thank you so much, Lasya garu, once again to introducing me to the students. So students, hope you are doing well. చేస్తున్నారు. So today, let me come to the point without wasting any time. సో 10th అయిపోయింది, 10th తర్వాత ఏం చేయాలి అనే క్వశ్చన్ అందరికి, రైట్? సో యా, మెనీ థింగ్స్ రన్ అవుతున్నాయి మీ మైండ్ లో, మీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే ఎస్పెషల్లీ ఐఎమ్ ఫ్రమ్ ఏ జెన్జీ category. I know your problems more than your parents, because I faced all those problems. That's why I'm here, to guide you my little experience, my little things, what I have, did to those students, ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినారో వాళ్ళని ఎట్లా హెల్ప్ చేశానో. సో దట్స్ హౌ ఈ రోజు మీకు కూడా సమ్ గైడెన్స్ నా తరపు నుంచి ఇవ్వడానికి ఐ విల్ ట్రై మై బెస్ట్. సో యా, ఇఫ్ పాసిబుల్ యూ కెన్ టర్న్ యువర్ వీడియోస్ ఆన్, దట్ వుడ్ బి రియల్ గేట్. మీ హ్యాపీ ఫేసెస్ చూస్తే ఇంకా నాకు ఎంకరేజ్మెంట్ చాలా వస్తుంది అన్నట్టు మాట్లాడడానికి. యా, సో ఐ రిక్వెస్ట్ ఈచ్ వన్ ఆఫ్ యూ టు ప్లీజ్ టర్న్ యువర్ వీడియోస్ ఆన్ ఇఫ్ పాసిబుల్. అండ్ నాకు ఒక్కసారి చెప్తారా, ఎంతమంది స్టూడెంట్స్ ఆర్ హియర్? ఎవరైతే 10th అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారి ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. అవుట్ ఆఫ్ యూ హ్యావ్ 50-60 మెంబర్స్ హియర్. అక్కడ ఇప్పుడు ఎంతమంది 10th అయిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒక్కసారి హ్యాండ్ రేజ్ చేస్తే ఐ విల్ గెట్ సమ్ క్లారిటీ హూ ఆర్ ద ఆడియన్స్. ఐ కెన్ సీ సమ్ గుడ్ హ్యాండ్స్ రేజింగ్ up. Yeah, please Nana, if you want, you can turn your videos on. Call me as Annaya, treat me like your brother, and yeah, you openly ask me anything over all the session. 1, 2, 3, 4, 5, 6. Good, great. And remaining intermediate, right? Gitavalu. So 10th we have 6 to 10 students. Raise hand. Ledante you can unmute and speak also once if possible. If it is possible, then you can raise hand or put some emoji. In the emojis, you all know about
జూమ్ అండ్ మీట్ లింక్ కాబట్టి యూ జస్ట్ పుట్ దట్ ఆ ఎమోజీ పెట్టండి, ఐ కెన్ అండర్స్టాండ్. వెరీ గుడ్. ఓకే, ఐ కెన్ సీ గుడ్ రెస్పాన్సెస్. అండ్ రిమైనింగ్ పీపుల్ యు ఆర్ ఫ్రమ్ ఇంటర్మీడియట్, ఒకసారి చెప్తారా వాట్ గ్రూప్ యూ బిలాంగ్ టు అని చెప్పేసి. ఇంటర్మీడియట్ నుంచి ఎంతమంది ఉన్నారు? కెన్ యూ రేజ్ యువర్ హ్యాండ్స్ ప్లీజ్? యూ కెన్ లోడ్ ఆన్ యువర్ హ్యాండ్స్ నా, హూ ఆర్ ఆల్ present. Ninth class, yeah, ninth class also works. Ninth, 10th, 11th, inter, ninth, ninth. Intermediate nunchi we have people raising hands. 3, 5, 6. Yeah. Okay, great. 10th. Entering into 10th. Okay, entering into ninth. Good, 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 good. Okay, thank you so much. Thank you. Thank you so much for your beautiful responses. Lasya, hello Lasya. Shravani, Surya, Sudhakar, Shailaja, Anikartik, Patmaja garu, Aishwarya, Sumitra, Sudha. So I can see good names here raising hands and nicely responding. So అందరికి హాయ్. సో ఈ రోజు మనం ఎస్పెషల్లీ వీఆర్ హియర్ టు డిస్కస్ ఒక ప్రైమరీ టాపిక్ మీద. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ యూ చాలా మంది ఇక్కడ 10th పాస్ అయిన వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఈ ఫేస్ లో. అండ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఫేస్ కాబట్టి ఇది. ఐఎమ్ హియర్ టు స్పీక్ రిగార్డింగ్ దోస్ థింగ్ ఆస్పెక్ట్ ని, అండ్ వీ విల్ కవర్ ఇంటర్మీడియట్ ఆల్సో మీన్ వైల్. నౌ కమింగ్ టు ద పాయింట్, 10th క్లాస్ అయిపోయింది. ఓకే ఫైన్, నో ఇష్యూస్. మీరు వీడియో ఆన్ చేయలేకపోతే నో ఇష్యూస్. ఓకే, ఇఫ్ యు ఆర్ ఇన్ ఏ కంఫర్టబుల్ సిచ్యువేషన్ లో కూర్చొని ఉన్నారు, మంచిగా కూర్చొని ఉన్నారు ఇంట్లో, ఈవినింగ్ సెషన్ ఎంజాయ్ చేస్తున్నారు అని యూనో కంఫర్టబుల్ ఉన్నారు వీడియో ఆన్ చేయడానికి అన్నప్పుడు మాత్రమే ఆన్ చేయండి. ఇఫ్ నాట్, ఇట్ ఈస్ ఫైన్. ఐ కంప్లీట్లీ అగ్రీ. ఇఫ్ నాట్, ఓకే, డోంట్ టూ మచ్ స్ట్రెస్ ఆన్ దిస్. సో ఒకవేళ అవైలబుల్ ఉంటే యూ కెన్ టర్న్ ఆన్, అదర్వైజ్ ఫైన్. సో ఇప్పుడు 10th అయిపోయింది, మరి ఏంటి నెక్స్ట్ సెషన్ ఏంటి? విల్ డైరెక్ట్లీ కమింగ్ టు ద పాయింట్. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ 10th క్లాస్ ఎగ్జామ్స్, అండ్ ఇంకా అమ్మయ్య ఫ్రీడమ్ వచ్చేసింది, రెక్కలు వచ్చేసినాయి నాకు. ఇన్ని రోజులు సార్ కట్ట పట్టుకొని మరి చెప్తూ ఉండే, ఇప్పుడు నాకు ఆ ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఐఎమ్ ఆల్మోస్ట్ 16-17 years. ఇంకా ఈ ఇంటర్ కూడా అయిపోయినా ఐఎమ్ 18, నాకు డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది, ఐఎమ్ మేజర్, ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్, రైట్? సో నాకు ఉండే చిన్నప్పుడు అట్లనే వెన్ ఐ వాజ్ ఇన్ 10th క్లాస్. ఇంకెప్పుడు 18 ఎప్పుడు పడితే ఎప్పుడు అయిపోతాయి, వెన్ ఐ షుడ్ షో దట్ సొసైటీ. ఎప్పుడు నన్ను పోలీస్ ఆపుతాడు, ఎప్పుడు నా నా ఐడి కార్డ్ చూపెట్టాలి వాళ్ళకి, యూనో దట్ డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడు చూపెట్టాలి, దే షుడ్ నో దట్ ఐఎమ్ యూనో మేజర్ అని చెప్పేసి. ఇట్లా చాలా ఉంటాయి 10th అయిపోయిన తర్వాత వెన్ యూఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఇంటర్మీడియట్ కానీ. సో ఇట్లా ఈ కొన్ని మైండ్ పర్సెప్షన్స్ లో ఉన్నాము, పర్స్పెక్టివ్స్ లో ఉన్నాము, అండ్ వీఆర్ రియల్లీ యూనో కొంచెం కన్ఫ్యూజ్డ్ లో ఉన్నాము. అండ్ కొంచెం ఎంజాయ్ చేద్దాం అనుకున్న ఫేస్ వచ్చింది, నౌ వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్. దెన్ స్టాప్ చేసినారు మనల్ని. ఏం స్టాప్ చేసినారు అంటే, వాట్ ఆఫ్టర్ 10th క్లాస్, 10th క్లాస్ తర్వాత వాట్ యూఆర్ ట్రైంగ్ టు డూ, ఏం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పేసి అనే క్వశ్చన్ మనల్ని రియల్లీ స్టార్టెడ్ హంటింగ్ అస్. అరే తెలియదు నాకు. ఎందుకు అంటే, మెనీ 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 ప్రాబ్లమ్స్, రైట్? సో దేర్ ఆర్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ మనం అవి అడ్రస్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఈ ప్రాబ్లమ్స్ అడ్రస్ చేసి దెన్ వీ విల్ గో ఫర్ యూనో వాట్ ఆర్ ఆల్ ద గ్రూప్స్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్. ఒక ఓవర్ వ్యూ చూద్దాం, బికాస్ ఇన్ అవర్ టైమ్ వీ కెన్ నాట్ యూనో గో ఇన్ డీటెయిల్, కాబట్టి దానికి కూడా సొల్యూషన్ చెప్తాను నేను డీటెయిల్ గా ఎప్పుడు ఎట్లా తెచ్చుకుందామని చెప్పేసి. బట్ బిఫోర్ దట్ వీ విల్ ఓవర్ వ్యూ ఆఫ్ ద ప్రోగ్రామ్, ఏమేమి పార్ట్స్ ఉన్నవి, ఇంటర్మీడియట్ ఏంటి, ఇదేంటి, అదేంటి, వాట్ ఆర్ ఆల్ ద పార్ట్స్. దాని తర్వాత ఇంటర్మీడియట్ లో 5 మెయిన్ థింగ్స్ ఏంటి, 5 మెయిన్ గ్రూప్స్, అందులో టాప్ 2 ఏంటి అని చెప్పేసి వీ విల్ డిస్కస్. అండ్ దెన్ వీ విల్ మూవ్ టు ఇంటర్మీడియట్, అండ్ వీ విల్ ఆల్సో ట్రై టు షేర్. సో ఇవన్నీ చేయాలంటే మనం క్విక్ గా స్టార్ట్ చేయాలి. సో యా, before starting the main thing, let me introduce myself. I am Manishwar Patel Joru, and I am the co-founder of Enlightened Academy. So you can see this banner, right? So this is my logo and this is my name. So Enlightened Academy is our academy name. So why Enlightened Academy? And we are here to enlighten people through value education, also through academic education also, where nobody in Indian market is trying to do nowadays. So we entered with that field, and from last 2 years we have been training students from India,
Australia, UK, USA, Germany, and Canada. So, and let me tell you, I'm just 24. Okay, so because I have very passionate, I'm a very passionate person education law. So because I faced a good number of problems education law, that's how I started this thing, అండ్ ఐఎమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ టుడే. సో ఈ ఎవరు మాట్లాడుతున్నారో తెలియాలి కదా మీకు కూడా. అదే సమ్ అండ్ సో పర్సన్ మాట్లాడుతున్నాడు. అవతల మాట్లాడే పర్సన్ కూడా సమ్ లిటిల్, అట్లీస్ట్ లిటిల్ నాలెడ్జబుల్ అని మీకు ఐడియా ఉండాలని చెప్పేసి ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై డీటెయిల్స్, నాట్ మచ్. సో ఇప్పుడు వి విల్ టాక్ అబౌట్ వాట్ ఆర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ స్టూడెంట్స్ ఆర్ ఫేసింగ్. అసలు ప్రాబ్లమ్స్ ఏంటి స్టూడెంట్స్ ఫేస్ చేసేది అంటే అది చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఏంటిది అంటే స్టూడెంట్స్ ఫేస్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే దేర్ ఆర్ గుడ్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ 10th క్లాస్ తర్వాత. సో ఏంటి అవి అంటే వీ కెన్ సీ హియర్ నౌ. ఓకే, ఐ హోప్ యు ఆర్ ఆల్ సీయింగ్ ద స్క్రీన్, రైట్? స్క్రీన్ కనిపిస్తుందా నాన్న? ఆల్ ఆఫ్ యూ కెన్ సీ ద స్క్రీన్, రైట్? కెన్ సంబడి ప్లీజ్ కన్ఫర్మ్ what Yes, sir. came? Yes, sir. Fine, super. Now, Yes, sir. so after 10th you are seeing the screen కదా. సో ఇప్పుడు 10th అయిపోయింది ఏంటి అన్నప్పుడు మనకు పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చింది. అది ఏంటో తెలియట్లేదు. ఎందుకు అంటే వీఆర్ ఆల్ ఇన్ కన్ఫ్యూజన్. అండ్ ఈ కన్ఫ్యూజన్ ఎందుకు అంటే బికాస్ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డెసిజన్ వీఆర్ గోయింగ్ టు టేక్ కదా. ఇది చాలా బిగ్గెస్ట్ డెసిజన్ బికాస్ ఇంటర్మీడియట్ పీపుల్ ఆల్సో హియర్, రైట్? దే నో దట్ ఈ 2 years అనేది దే ఆర్ గోయింగ్ టు స్పెండ్ ద నెక్స్ట్ 5 to 10 years ఆఫ్ లైఫ్. వాళ్ళ కెరీర్ ని, నెక్స్ట్ వాళ్ళ ఇప్పుడు చదవబోయే నెక్స్ట్ 2 years నే కాకుండా 2 years కష్టపడతారు చాలా విపరీతంగా దారుణంగా. యూ హ్యావ్ టు స్పెండ్ యువర్ టైం మంచిగా ఫోకస్ చేసి చదవాలి బికాస్ దిస్ ఈస్ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ అంటే తెలుసు కదా మీకు, బిల్డింగ్ అండ్ ఫౌండేషన్ ఎగ్జాంపుల్ తెలుసు. సో రైట్, సో నేను అదే ఎగ్జాంపుల్ తీసుకొని నా వేలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ ఫౌండేషన్ అనేది తెలుసు, నెక్స్ట్ 2 years అనేది ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ మీద మనం బిల్డింగ్ కట్టాలి, మన ఫ్యూచర్ అనే బిల్డింగ్ ని కట్టాలి, అంతే కదా. సో వాట్ ఎవర్ వేరెవర్ మనం బిల్డింగ్ ఎక్కడ కడదాం అనుకుంటామో అక్కడనే ఫౌండేషన్ వేస్తాం. సో ఇప్పుడు మన ఫ్యూచర్ అనేది ఒకటి ఉంది, దానికి ఏదో సమ్ 10 floors ఆఫ్ బిల్డింగ్ కడదాం అనుకుంటున్నాం మనం. కొంచెం ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ అయ్యాలి. బట్ ఆ ఫౌండేషన్ అనేది యూనో ఎలా వేయాలి, ఏంటి ఆ ఫ్యూచర్ అనేది ఏంటి, ఆ బిల్డింగ్ ఎలా కట్టాలి అని మనకి ఏం ఐడియా లేదు. ఇప్పుడు ఈ బిగ్ డెసిజన్ ఎట్లా తీసుకోవాలో మనకి ఐడియా లేదు. ఎందుకంటే సి వీ డోంట్ నో, వీఆర్ నాట్ షూర్ అబౌట్ అవర్ ఫ్యూచర్ బికాస్ అక్కడికి వస్తున్నాను. ఫస్ట్ థింగ్ ఎందుకు అంటే యూనో దిస్ వీ కెన్ స్కిప్. ఈ బిగ్గెస్ట్ డెసిజన్ లో మనం ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఇస్ కన్ఫ్యూజన్. దిస్ కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో ఎందుకు వస్తుంది అంటే వీఆర్ వెరీ లిమిటెడ్ విత్ అవర్ నాలెడ్జ్. ఎప్పుడైనా 10th క్లాస్లో డిడ్ యూ వర్క్డ్ అవుట్ అని ఇంటర్లో ఏం తీసుకోవాలి, ఎంపీసీఆ, బైపీసీఆ, సిఈసీఆ, హెచ్ఈసీఆ, ఇంకేమేం పాలిటెక్నిక్ ఉన్నది, ఏదో ఐటీఐ అంటున్నారు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు తెలియని కూడా తెలియదు. ఎందుకంటే మన ఫోకస్ ఎప్పుడు 10th క్లాస్లో ఎక్కడ ఉండింది? వీఆర్ ఆల్వేస్ ఫోకస్డ్ ఆన్ అవర్ మార్క్స్ కదా. విత్ సిబిఎస్ఈ ఆర్ ఎస్ఎస్సి బోర్డ్ మార్క్స్ మీద చేయాలి. ఎందుకంటే వీ ఆల్ నో దట్ మార్క్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్, రైట్? నౌ ఆ ఇంపార్టెంట్ మార్క్స్ కాబట్టి పీపుల్ ఆర్ గోయింగ్ టు జడ్జెస్. ఫస్ట్ టైం మన ఫేస్ మన సొసైటీకి చూపెడుతున్నాము. అండ్ అది కాబట్టి మనం ఎప్పుడు కూడా వీ డి నాట్ వర్క్డ్ ఆన్ పాలిటెక్నిక్ లో ఏంటి, ఇంటర్మీడియట్ లో ఏంటి, వీ డోంట్ హ్యావ్ దట్ నాలెడ్జ్. ఎప్పుడు డిసైడ్ చేయాలి, సమ్ హియర్ అండ్ దేర్ అక్కడ విన్నాం, ఒక 10% 15% మనం విన్నాము, దట్ ఈస్ ఓకే. కానీ ఈ కన్ఫ్యూజన్ అనేది ఏ స్ట్రీమ్ చూస్ చేసుకోవాలి, అసలు నేను ఏది చేయగలుగుతాను, నేను ఎందులో బెటర్ చేయగలుగుతాను, అసలు ఎంపీసీ అంటే బైపీసీ అంటే ఏంటి అని మనకి అప్పుడు తెలియదు. కాబట్టి మనకి నాలెడ్జ్ లేదు కాబట్టి వీఆర్ లిటిల్ కన్ఫ్యూజ్డ్. హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ విత్ మై పాయింట్? యూ కెన్ క్విక్లీ రేజ్ యువర్ హ్యాండ్స్. సో యా, నౌ అర్థమవుతుంది కదా నేను చెప్పేది? షుడ్ ఐ స్లో డౌన్ లిటిల్ బిట్? యు ఆర్ ఫాలోయింగ్ మీ? ఫాలో అవుతున్నారా? Yes, sir. ఓకే, గ్రేట్. నౌ ఈ కన్ఫ్యూజన్ ఒకటి వచ్చింది.
నెక్స్ట్ వచ్చేసి రాంగ్ పాత్. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు ప్రెషర్ వల్ల తీసుకుంటున్నాం మనం. ఏంటి ఆ ప్రెషర్ అంటే, ఓకే డాడీ చెప్పినాడు ఫ్యూచర్ బాగుంటుందని ఇందులో, అండ్ డాడీ ఫోర్స్ చేస్తున్నాడు తీసుకున్నాను ఇది బాగుంటది చదువు ఏం లేదు అయిపోతుంది ఏముంది అని చెప్పేసి నీట్ కొట్టేసి జేఈ కొట్టేసి బాగా చదువుతావు కదా నువ్వు మంచి మార్క్స్ చేస్తావు మంచి కాలేజ్లో జాయిన్ చేస్తాను నేను చదివేసి అంటే ఓకే సరే డాడీ చెప్తున్నాడు కదా చదివేద్దాం. బట్ మనకి దాని గురించి తెలియదు, అసలు ఏం తెలియదు, అదేంటో తెలీదు, దాని గురించి ఏం ఆ, తెలుసుకోలేదు కూడా ఎప్పుడు. బట్ యా, బికాస్ వెరీ లిమిటెడ్ ఆపర్చునిటీ ఉంది మనకి, ఎప్పుడు దాని మీద ఎప్పుడు ఫోకస్ చేయలేదు కాబట్టి వీ డోంట్ నో. సో అట్లా కొంచెం ప్రెషర్ వల్ల చూస్ చేసుకుంటాం అండ్ వితౌట్ ఎనీ ప్రాపర్ నాలెడ్జ్ వల్ల చూస్ చేసుకుంటాం. అండ్ వెళ్ళిన తర్వాత జేఈ నీట్ అనే పెద్ద పెద్ద ఎగ్జామ్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా ఉన్నారు కదా, దే మైట్ హ్యావ్ వెల్ ఎక్స్పీరియన్స్ దట్. వెళ్ళిన తర్వాత వరకు ఏం తెలియదు చాలా మంది స్టూడెంట్స్ కి, ఎస్పెషల్లీ ఫ్రమ్ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ అండ్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ వెరీ పూర్ ఇన్ ఫౌండేషన్ కాబట్టి దే రియల్లీ ఫేస్ దిస్ స్ట్రగుల్. వాళ్ళకి అసలు ఏం తెలియదు, అది జేఈ అంటే ఏంటి తెలియదు, నీట్ అంటే తెలియదు, డైరెక్ట్ వెళ్ళిపోతాం మంచి కాలేజ్ ఒక చిన్న అదే జేఈ అనే ఎగ్జామ్ ఉంది అంట నీట్ అనే ఎగ్జామ్ ఉంది అంటే వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత అదే అది చాలా పెద్ద ఎగ్జామ్, ఇందులో కాంపిటీషన్ ఎక్కువ ఉంది, అది చేయకపోతే ఏమైపోతుంది అని చెప్పేసి యూనో అప్పుడు అర్థమవుతుంది. అండ్ దెన్ ఒక్కసారి ఎంపీసీ బైపీసీ మీద కూడా మనకి ఇంట్రెస్ట్ లేదు, ఇది నాకు సరైన ఫీల్డ్ కాదు, అండ్ ఇందులో మ్యాథ్స్ నాకు డిఫికల్ట్ అవుతుంది, అండ్ ఇవి కొంచెం డీప్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ యూ మే హ్యావ్ అబ్జర్వ్డ్ ఇంటర్లో కాన్సెప్ట్స్ అనేది డీప్ అయిపోతాయి, చాలా డీపర్ కాన్సెప్ట్స్ ని ఫేస్ చేస్తారు. ఈ 10th టు ఇంటర్మీడియట్ షిఫ్ట్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్, బికాస్ మీరు స్టేట్ బోర్డ్ నుంచి సెంట్రల్ బోర్డ్ షిఫ్ట్ అవ్వడం కానీ సెంట్రల్ సిలబస్ కానీ ఎన్సీఆర్ ఈటీ బుక్స్ ని చదవడం కానీ. సో ఎస్పెషల్లీ ఇఫ్ యూఆర్ ఫ్రమ్ ఎస్ఎస్సి బోర్డ్ నుంచి స్టిల్ ఇట్ మే బి లిటిల్ డిఫికల్ట్ ఫర్ యూ. కొంచెం ఇనిషియల్ 2 3 4 5 6 months వరకు కొంచెం స్ట్రగుల్ అవుతా ఉంటారు ఆ కొత్త కొత్త ఎన్విరాన్మెంట్ కి, ఆ కొత్త కొత్త బుక్స్ కి అండ్ ఈ సిలబస్ కి. ఇప్పటి వరకు సింపుల్ గా ఇలా వెళ్ళిపోయింది రోడ్, ఇప్పుడేమో స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళిపోవాలి, ఇప్పుడేమో ఫస్ట్ స్టెప్ స్టార్ట్ అయింది. సో కొంచెం స్ట్రగుల్ అవుతా ఉంటాం. ఇదంతా ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడైతే జాయిన్ అయినాక ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేస్తామో దట్ ఎక్స్పీరియన్స్ విల్ గివ్ యూ రియలైజేషన్ అని అంటాను నేను. ఎందుకంటే నువ్వు జాయిన్ అయిన తర్వాత కదా నీకు అర్థమయ్యేది అక్కడ ఏముంది ఏంటి అని చెప్పేసి. సో దీనివల్ల రాంగ్ పాత్ చూస్ చేసుకుంటున్నారు స్టూడెంట్స్ ముందు తెలియకపోవడం వల్ల. ఇప్పుడు ఏమవుతుంది, దీని ఇంపాక్ట్ ఏంటి, క్లియర్లీ యూ కెన్ సి స్ట్రెస్ అయిపోతుంది. వెన్ యు ఆర్ ఇన్ స్ట్రెస్ కెన్ యూ డూ దిస్ ద సబ్జెక్ట్ అంటే నేను ఏం చెప్దాం అనుకుంటా, కెన్ యూ డూ లైక్ మీరు చేయగలుగుతారా సబ్జెక్ట్ ని ఫుల్ ఇంట్రెస్ట్ పెట్టేసి. ఇక్కడ ఆ స్ట్రెస్ వల్ల మీకు ఇంట్రెస్ట్ కూడా కోల్పోయే ఛాన్స్ ఉంది. ఒకసారి ఇంట్రెస్ట్ పోతే దట్ గోల్ అనేది ఎక్కడో పెద్ద కొండలాగా కనిపిస్తుంది ఆ జేఈ. అడ్వాన్స్ ఇక మర్చిపోండి, నీట్ క్రాక్ చేయడమే, ఎన్ఐటి క్రాక్ చేయడమే, మెయిన్స్ క్రాక్ చేయడమే ఒక పెద్ద సవాల్ అయిపోతుంది. మెయిన్స్ అండ్ ఇది ఇది అడ్వాన్స్ ఏంటనే అంటే వస్తాను నీకు, మీకు 10th క్లాస్ వాళ్ళకి తెలియదు కాబట్టి, ఇంకా మోస్ట్ ఆఫ్ యూ మే నాట్ ఫెమిలియర్ విత్ దిస్ టర్మ్స్ ఆల్సో కాబట్టి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి రెండు ఒక పెద్ద ఎగ్జామ్స్, టాప్ ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్, దేర్ ఆర్ 23 ఎన్ఐటీ ఐఐటీస్ అండ్ 32 ఎన్ఐటీస్. ఈ టాప్ టూ కాలేజెస్ వెళ్ళడానికి మనం రాసే ఎగ్జామ్స్ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ అని యూ హ్యావ్ లిటిల్ ఐడియా. సో ఇప్పుడు ఆ అడ్వాన్స్ ఎగ్జామ్స్ అన్ని వస్తాయి, మనం కూడా గోల్ పెట్టుకుంటున్నాం ఎందుకంటే పక్కన వాళ్ళు చదువుతున్నారు వాళ్ళు చదువుతున్నారు ఇవన్నీ పెట్టుకుంటాం. అండ్ కొన్నిసార్లు సబ్జెక్ట్ డిఫికల్ట్, దేర్ ఆర్ మెనీ మెనీ థింగ్స్. సో ఇట్లా వెళ్ళిన తర్వాత ఇఫ్ దట్ ఫైండ్స్ యూ, మీకు కొంచెం ప్రాబ్లం లాగా అనిపించిందా, కథం పప్పులో కాలేసినదే మీకు. ఎందుకంటే వన్స్ యూ తప్పు బ్రాచ్ ఇది నాకు కొంచెం స్ట్రెస్ అవుతుంది, నాకు హెడేక్ అవుతుంది, టూ మచ్ డీప్ కాన్సెప్ట్స్ ఉన్నాయని, లేదంటే నేను ఈ సరైన ఫీల్డ్ కాదు అనుకుంటే యూ మే, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ పోయినా దట్ ఈస్ నాట్ యువర్ ఫీల్డ్ కదా. మీరు వెళ్ళిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ పోయింది అనుకోండి, దెన్ ఇట్ మే బి యువర్ రాంగ్ పాత్, యూఆర్ నాట్ ఇన్ ద రైట్ పాత్. సో ఆ రియలైజేషన్ అనేది కొంచెం లేట్ గా వస్తుంది. సో ఆ ఇంట్రెస్ట్ లేకపోతే వీ కు నాట్ పుట్ దట్ 100%. ఎందుకు ఈ ప్రాబ్లం అంటే మనకు తెలీదు. బేసికలీ ఈ ఎంపీసీ బైపీసీ అంటే ఏంటి తెలీదు, అండ్ నెక్స్ట్ ఎంఈసీ సిఈసి కూడా ఉన్నాయి, హెచ్ఈసి కూడా, ఇవేంటి తెలీదు. ఇంటర్మీడియట్ నెక్స్ట్ వేరే కొన్ని ఉన్నాయి వాటి గురించి తెలియదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ తెలియదు. ఈ గుడ్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు చెప్తున్నాం అన్నయ్య అంటే, ఫస్ట్ యూ షుడ్ నో వాట్ ఆర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఈజ్ యాక్చువల్లీ. ఆ తర్వాత ఏంటి, మళ్ళీ ఇంజనీరింగ్ సైడ్ వెళ్దామా ఈ డాక్టర్ సైడ్ వెళ్దామా అంటే, అసలు ఫ్యూచర్ లో నేను ఏదో అవుదాం అవుదాం అనుకుంటున్నా కానీ ఏం తీసుకోవాలి, ఏం తీసుకుంటే నేను
ఏం అవ్వాలంటే నేను ఏం తీసుకోవాలనే క్లారిటీ లేదు. ఓన్లీ డాక్టరా, ఏదో సూదేస్తాడు, హాస్పిటల్లో ఉంటాడు, ఆపరేషన్లు చేస్తాడు అంతే. అందులో మళ్ళా ఆర్థోపెడిక్స్ ఏంది, మళ్ళీ ఇవి పెద్ద పెద్ద టర్మినాలజీస్ వాడతారు, అసలు నోరు కూడా తిరిగావు అవి, కరెక్ట్. మనకు అర్థం కూడా కావు. ఏదో వింటాం వదిలేస్తాం. కానీ వెరీ లిమిటెడ్ నాలెడ్జ్ ఉంది మన దగ్గర. ఈ నాలెడ్జ్ లో, మనకి తెలిసిన నాలెడ్జ్ లో మనం చూస్ చేసుకోవడం అనేది, లిమిటెడ్ అవేర్నెస్ లో మనం చూస్ చేసుకోవడం అనేది వన్ ఆఫ్ ద మళ్ళీ బిగ్గెస్ట్ థింగ్, కొంచెం పెద్ద డిసిజన్. సో నౌ అక్కడ సఫర్ అవుతున్నాం. ఇంకోటి ప్రాపర్ గైడెన్స్ లేదు. ఎవరు చెప్తున్నారు మనకి? యూనో వెన్ దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నౌ ఇఫ్ యూ వాంట్ బి ఏ మెకానిక్, మనం ఒక మెకానిక్ కావాలనుకుంటే మనం ఒక మెకానిక్ దగ్గరికి వెళ్ళి అడుగుతాం, అంతే కదా. సిమిలర్లీ, మీరు ఒక రేపటి రోజున యూ వాంట్ బి ఏ గుడ్ పొజిషన్ కాబట్టి హూ షుడ్ యూ ఆస్క్, యూ షుడ్ ఆస్క్ సమ్ గుడ్ పర్సనాలిటీస్, ఎవరైతే యూనో దట్ మంచి పొజిషన్ లో వాళ్ళని అడగాలి. ఇప్పుడు ఎట్లయితే మెకానిక్ వెళ్ళి మెకానిక్ ని అడిగినారో అట్లా యూ షుడ్ ఆల్సో యూనో మంచి పర్సన్స్. ఇప్పుడు మంచి పర్సన్స్ అంటే ఎవరు? ఎక్స్పర్ట్స్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంటే. ఎందుకంటే సి వెన్ యూ వాంట్ టు బి మెకానిక్, సో మనీశ్వర్ ఉన్నాడుగా, మనీశ్వర్ వాంట్స్ టు బి ఏ మెకానిక్. నేను ఒక మెకానిక్ అవ్వాలనుకుంటే ఐ షుడ్ గో అండ్ ఆస్క్ ఏ మెకానిక్ కదా. సో ఆ మెకానిక్ ఏం చెప్తున్నా, ఆ స్క్రూ ఏంటి, నట్ ఏంటి, ఆ ఇంజన్ ఏంటి, అది ఇప్పుతారు, కూర్చోబెడతారు. ఎందుకంటే బేసికలీ నాకు బండ్లు అంటే పిచ్చి, నాకు బండ్లు అంటే ఇష్టము. నేను ఆ మెకానిక్ ఫీల్డ్ చూస్ చేసుకుంటున్నా, నాకు అందులో బాగా ఇంట్రెస్ట్ ఉంది. నా నా లోపల నుంచి అదేదో ఆ సైడ్ ఎదురా అని చెప్పేసి నాకు మోటివేషన్ వచ్చింది. నేను వెళ్దాం అనుకున్నా. నేను వెళ్ళేసి పక్కనున్న కూరగాయల పర్సన్, కిరాణం షాప్ పర్సన్, లేదంటే సమ్ పాలు, పూలు అయినా ఈ మన తెలిసిన వాళ్ళే వీళ్ళందరూ, వాళ్ళని వెళ్ళి అడగొచ్చా అంటే అడగొచ్చా? కెన్ ఐ ఆస్క్ దెమ్, కెన్ యూ రిప్లై ఇన్ చాట్ వన్స్? నేను వాళ్ళందరిని అడగొచ్చా? సో ఇఫ్ ఐ వాంట్ బి ఏ మెకానిక్, వై నో? ఎస్, ఐ విల్ ఆస్క్. నేను అడుగుతాను, ఎందుకంటే దోస్ ఆర్ మై రిలేటివ్స్, దోస్ ఆర్ మై ఫ్రెండ్స్. వాళ్ళని అడుగుతాను, ఎందుకంటే వాళ్ళు నా కోసమే చెప్తారు. వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ కూడా వాళ్ళు చెప్తారు. ఏం చెప్తారు? యూనో వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ ఏంటి? ఇది ఓకే, ఇది బండి రిపేర్ ఉందా, సౌండ్ వస్తుందా, సమ్ ఇంజన్ లో ప్రాబ్లమ్, బండి స్టార్ట్ అవుతలేదు, పెట్రోల్ అయిపోయినట్టుంది. వాళ్ళు కూడా నాలెడ్జ్ ఇస్తారు ఈ మెకానిక్ మీద. బట్ వాళ్ళు ఇచ్చే నాలెడ్జ్ ఎంత అంటే 10% నాలెడ్జ్, 15 ఆర్ ఎల్స్ 20, మోస్ట్ 30% నాలెడ్జ్ అది. బట్ వెన్ ఐ వాంట్ టు బి మెకానిక్, నేను ఎవరిని అడగాలి వెళ్ళి? I should ask a proper mechanic, so that that mechanic will tell you A to Z problems. ఎందుకంటే దట్ ఇండస్ట్రీలో, ఏదైతే ఆ ఇండస్ట్రీ, మెకానిక్ అనే ఇండస్ట్రీలో హీఈస్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ అంటాం మనం. దట్ ఎక్స్పర్ట్ ఎందుకు అంటామంటే, ఆయనకు షెడ్ ఉంది, ఆయన దగ్గర పని చేసే వాళ్ళు ఉన్నారు, ఒక 10 మంది ఉన్నారు లేబర్స్, అందరు మెకానిక్స్ ఉన్నారు, బండ్లు వస్తున్నాయి పోతున్నాయి, ఐడెంటిఫై చేస్తున్నాడు, ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ చేస్తున్నాడు, అనాలిసిస్ చేస్తున్నాడు, సాల్వ్ చేస్తున్నాడు, అండ్ క్లోజ్ చేస్తున్నాడు అక్కడికి. సో బండిని పంపేసేస్తున్నాడు. బండి దిస్ ఇస్ వాట్ హీ ఈస్ డూయింగ్, సో దట్ హీ ఈజ్ ఎక్స్పర్ట్ అని చెప్తాం మనం. ఆ ఇండస్ట్రీ, మెకానిక్ అనే ఇండస్ట్రీలో హీఈస్ ఎక్స్పర్ట్. సో అట్లనే నౌ ఇఫ్ యూ వాంట్ టు బి దోస్ యునో ఎక్స్పర్ట్స్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కావాలి అనుకుంటున్నాం రేపు రోజున, వీ వాంట్ టు బి సక్సెస్ఫుల్ పీపుల్, అండ్ ఒక మంచి కెరీర్ ని లీడ్ చేయాలి, ఒక మంచి కెరీర్ పాత్ ని చూస్ చేసుకోవాలి అకార్డింగ్ టు యువర్ ఇంట్రెస్ట్. మళ్ళీ ఇట్స్ నాట్ లైక్ వాట్ ఈస్ కరెంట్ ట్రెండ్స్ బట్టి మీరు ఏదైతే బాగుంది, ఇందులో వాగిస్తున్నారా శాలరీ, ఇందులోకి వెళ్ళిపోతా, ఇందులో వాగిస్తున్నారా శాలరీ, ఇందులో ఫ్యూచర్ ఉంటుందా, ఏది చెప్తావని చెప్పు, ఈ 2 ఏళ్లలో ఏదో ఒకటి పట్టుకో, ఏది బాగుంది, చలో అటు వెళ్ళిపోదాం. సో ఇది వర్కౌట్ అవ్వదు. మీ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది ఒకటి, అండ్ దెన్ మీ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది అది చూస్ చేసుకొని, ఇట్స్ నాట్ ఓన్లీ లైక్ ట్రెండ్స్ లో, కరెంట్ ట్రెండ్స్ లో అది కరెంట్ టెక్నాలజీ బాగుంది కదా, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బాగుంది కదా అని చెప్పేసి అటు సైడే వెళ్తాను నేను. ఇట్స్ ఓకే ఇఫ్ యూ కెన్ గో, బట్ డూ యూ రియల్లీ హ్యావ్ దట్ ఇంట్రెస్ట్ అనేది యూ హ్యావ్ టు వర్క్ ఆన్ హియర్. మీరు కొంచెం ఒక నోట్స్ అండ్ పేపర్స్, నేను నిజంగానే నాకు అందులో ఇంట్రెస్ట్ ఉందని మీరు కొంచెం అనాలిసిస్ చేయండి. సో ఇవన్నీ చెప్తాను, సొల్యూషన్స్ చెప్తాను. బిఫోర్ దట్ మనం ప్రాబ్లమ్స్ చూస్తున్నాం కాబట్టి ఈ ప్రాపర్ గైడెన్స్ దొరకట్లేదు. మరి ఆ ప్రాపర్ గైడెన్స్ ఎక్కడ ఉంది? ఐఐటీస్ లో ఉన్నారు, ఎన్ఐటీస్ లో ఉన్నారు, అండ్ ఎయిమ్స్ లో ఉన్నారు. ఎందుకంటే టాప్ బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్, ఎట్లా ఇన్స్టిట్యూట్, జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్స్ కానీ, లేదంటే సమ్ లోకల్ ఇన్స్టిట్యూట్, జేఎన్టీయూస్, ఈ కాలేజెస్ నుంచి అయినా మనం వాళ్ళ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకుంటే దే బై గైడెన్స్ ప్రాపర్, రైట్. సో యూ హ్యావ్ టు ఫైండ్ దట్ ఎవరు ఉన్నారు మన దాంట్లో ఈ ప్రాపర్ గైడెన్స్ ఉన్న వాళ్ళు, ఈ ఫీల్డ్ లో చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు. ఓకే, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్దాం, ఆయన అడుగుదాం ఈ ఫీల్డ్ ఎట్లా ఉంటుంది ఏంటి అని. ఒక యునో ఇంజనీర్ దగ్గరికి వెళ్దాం, ఇంజనీరింగ్ ఫీల్డ్ గురించి అడుగుదాం ఎలా ఉంటుంది, దెన్ దే విల్ టెల్ యూ వాట్ ఈస్ ద ప్రాపర్ యునో
ఒక్కొక్క ఫీల్డ్ లో ఒక్కొక్క ఫీల్డ్ ఎలా ఉంటుంది అండ్ మీరు అలా చూస్ చేసుకుంటే ఎలా ఉంటుంది, దే విల్ గైడ్ యూ. సో దట్ ప్రాపర్ గైడెన్స్ వీ మే నీడ్. బట్ మనకి వాళ్ళు ఎవరో తెలియదు, ఎక్కడ ఉన్నారో తెలియదు కాబట్టి, సో ఇట్స్ ఓకే, డోంట్ వరీ, ఐ విల్ కమ్ టు ద సొల్యూషన్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, అకాడమిక్ ప్రెషర్ అండ్ స్ట్రెస్, రైట్? ఇంటర్లోకి వెళ్ళిన తర్వాత హౌ మెనీ ఆఫ్ యూ ఇంటర్ స్టూడెంట్స్ ఫేస్డ్ ద సేమ్ ప్రాబ్లమ్ హియర్, అకాడమిక్ స్ట్రెస్ అండ్ ప్రెషర్ అనేది. క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అండ్ నౌ యూనో వెరీ లాంగ్ అవర్స్ ఆఫ్ స్టడీ చదవాలి అండ్ ముందున్నవేమో చాలా పెద్ద ఎగ్జామ్స్. సో వీ హ్యావ్ టు స్టడీ వెరీ హార్డ్, వర్క్ వెరీ హార్డ్. సో ఆ ప్రెషర్లో ఏమైపోతుంది అంటే వీ మే డెవలప్ దట్ యాంగ్జైటీ కానీ స్ట్రెస్ కానీ అండ్ బర్న్అవుట్ అయిపోదాము. అండ్ ఇంకా ఎక్స్ట్రీమ్ కేసెస్ లో ఏం చేస్తున్నారు పీపుల్, వాట్ ఎక్స్ట్రీమ్ కేసెస్ పీపుల్ ఆర్ డూయింగ్, సూసైడ్స్ ఫూలిష్లీ. సో ఎందుకు సూసైడ్స్ అంటే ఇంటర్మీడియట్ అనే సిస్టమ్ అలా ఉంది అండ్ దట్ ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసుకోవడానికి దట్ ఈజ్ లైక్ దట్, ఇంకా మనం ఏం చేయలేం కాబట్టి ఏమైపోయిందంటే మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫీల్స్ దట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే దే ఆర్ ఓన్లీ ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల ఏం చేస్తున్నారు తెలుసా, ఓన్లీ వన్ గోల్, ఇదర్ చెయ్యి అది నీట్ అంతే, అది లేకపోతే ఇంకా నాకు ఆప్షన్ లేదు, అది చేయకపోతే నన్ను వేస్ట్ లా చూస్తారు ఫ్యామిలీస్ అని చెప్పేసి ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ కేసెస్ వెళ్ళి దే ఆర్ కమిటింగ్ ద సూసైడ్. యూ ఆల్సో రీసెర్చ్ ఆన్ దిస్. 10 years ఆఫ్ స్కూలింగ్ లో సూసైడ్ రేట్స్ ఎక్కువనా, 2 years ఆఫ్ ఇంటర్మీడియట్ లో సూసైడ్ రేట్స్ ఎక్కువనా, ఆర్ ఎల్స్ 4 years ఆఫ్ ఇంజనీరింగ్ లో సూసైడ్ రేట్స్ ఎక్కువనా? అంటే నేను కూడా సేమ్ ఆన్సర్, సేమ్ క్వశ్చన్ సెర్చ్ చేసా, ఐ గివెన్ దిస్ టు గూగుల్ ఇంటర్నెట్ అండ్ ఆల్. అప్పుడు ఆ షాకింగ్ ఆన్సర్ ఏంటంటే నేను సెర్చ్ చేస్తున్నప్పుడు ఇంటర్మీడియట్ లో సూసైడ్ రేట్స్ ఎక్కువ. ఎందుకు అంటే దేర్ ఆర్ మెనీ రీజన్స్, నాట్ ఓన్లీ వన్, దేర్ ఆర్ మెనీ రీజన్స్ పీపుల్ ఆర్ గెటింగ్ స్టడీస్ లాంగ్ స్టడీ కానీ ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం, ఇంతకుముందు చెప్పినట్టు అవేర్నెస్ లేకపోవడం, లాంగ్ స్టెప్ తీసుకున్నాను బాధపడడం, తీసుకున్న తర్వాత కూడా అది జేఈ ఎగ్జామ్ చాలా దూరంలో అవ్వడం అండ్ పక్కన వాళ్ళు చేస్తున్నారు నాకేమో రావట్లేదు అని చెప్పేసి నాట్ ఓన్లీ సూసైడ్స్, చాలా ఆఫ్ ద స్టూడెంట్స్ ఎస్పెషల్లీ మీ, ఐ పర్సనల్లీ స్ట్రగల్డ్ దిస్ ప్రాబ్లమ్. ఏం ప్రాబ్లము అంటే ఐ స్ట్రగల్డ్ దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ నాట్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్స్ ఇన్ ఇంటర్మీడియట్, ఎస్పెషల్లీ ఎంపీసీ. ఐ వాజ్ ఎన్ ఎంపీసీ స్టూడెంట్. వెళ్ళిన తర్వాత నాకు స్కూల్ స్టూడెంట్, స్కూల్లో మంచిగా పర్ఫామ్ చేసిన, ఐ వాజ్ 9.3 స్కోర్ చేసినాను, ఓకే, బికాస్ మై హ్యాండ్ రైటింగ్ వాస్ నాట్ గుడ్. ఎంతలా ఉంటుంది అంటే నా హ్యాండ్ రైటింగ్ కోడి రాత అంటారు చూసినారా, సేమ్ టు సేమ్ నాకు కూడా అట్లా ఉంటాయి. ఐ డోంట్ వాంట్ టు యూ సీ మై రైటింగ్ ఆల్సో. అందుకే నేను మోస్ట్లీ నా ల్యాప్టాప్ వర్క్ అంతా ల్యాప్టాప్ లోనే చేస్తున్నాను. సో అప్పుడు నా రైటింగ్ అట్లా ఉండే. అప్పుడు ఇంకా సో సంహవ్ ఐ డి నాట్ గెట్ గుడ్ మార్క్స్, 9.3 ఏదో వచ్చినాయి, అయినా అప్పుడు కూడా ఏడవలేదు. బట్ ఐ వాస్ హ్యావింగ్ దిస్ ఐఐటి. అంటే అప్పటికి మా స్కూల్లో చెప్తున్నారు ఐఐటి ఫౌండేషన్, ఎయిట్ ఫౌండేషన్, పెద్ద పెద్ద బోర్డ్స్ పెడుతున్నారు స్కూల్లో, చెప్తున్నారు సపరేట్ క్లాసెస్, ఇన్ని బుక్స్ ఇచ్చినారు, పెద్ద పెద్ద బుక్స్ ఇచ్చినారు, కానీ అవి ఎప్పుడు ఓపెన్ చేయలే. యూ ఆల్సో నో, చాలా మంది అందులో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ బుక్స్ మనం కంప్లీట్ చేసామో మనకు తెలుసు. సో అయ్యో ఇవన్నీ ఉన్నాయి, బట్ అప్పుడు సపరేట్ బ్యాచెస్ కూడా పెట్టినారు ఐఐటికి. వెళ్దామా అంటే డాడీకి మళ్ళీ 10,000, 15,000, 20,000 మళ్ళీ ఎందుకు అప్పుడు అని చెప్పేసి మళ్ళీ ఒక స్టెప్ ముందు అంటే, ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ దట్ అవేర్నెస్ అప్పుడు. ఓకే, ఐఐటి అనేది కావాలి మనకి, రేపటి రోజున ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి నీట్ ఫౌండేషన్ అనేది ఇంపార్టెంట్. రేపటి రోజున ఒక కాంపిటీషన్ చెప్పేదే హాఫ్ హాఫ్ అక్కడ స్కూల్స్. అది కూడా నేను సమ్ ఫీజ్ ప్రాబ్లమ్ అని, మనం అందరం మిడిల్ క్లాసెస్ నుంచి వీ డోంట్ వాంట్ అవర్ పేరెంట్స్ టు స్ట్రగుల్, ఎస్పెషల్లీ మళ్ళీ ఎందుకు 10,000 ఎక్కువ చేద్దాంలే, ఇప్పుడైతే 10th లో ఏదో ఒకటి చూద్దాంలే అని, బికాస్ ఆఫ్ ద రీజన్ నేను ఎట్లా డ్రాప్ అయినా మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ డ్రాప్ లైక్ దట్. బట్ ఏమవుతుంది అక్కడ అంటే వీ మే లూజ్ ఫౌండేషన్ స్కూల్స్ లో, మళ్ళీ ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత డీప్ కాన్సెప్ట్స్, ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నవి. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది మళ్ళీ మనకి ఆ జేఈ ఒకటే అర్థమవుతుంది, ఎట్లయినా ఎన్ఐటి వరంగల్ వెళ్ళాలి, ఎన్ఐటి వెళ్ళాలి, ఎన్ఐటి సూరత్ కల్ కానీ రావుర్కేలా కానీ, నెక్స్ట్ దే హ్యావ్ ఎన్ఐటి త్రిచి కానీ, ఇట్లా గుడ్ ఎన్ఐటీస్ కనిపిస్తాయి, ఐఐటి బాంబే, ఢిల్లీ. ఇవి కొంతమందికి అర్థమవుతుంది, ఓకే ఐఎమ్ నాట్ దట్ లెవెల్, అట్లీస్ట్ ఎన్ఐటి అని చెప్పేసి చాలా మంది ఎన్ఐటీస్ పెట్టారు. కొంతమంది అడ్వాన్స్డ్ స్టూడెంట్స్ దే మే గో ఫర్ మంచి ఫౌండేషన్ వాళ్ళు, దే మే ట్రై ఫర్ అడ్వాన్స్, సో ఐఐటీస్ కి. సో నేనైతే ఎన్ఐటి పెట్టుకున్నా, అది కూడా ఎస్పెషల్ ఎన్ఐటి వరకు. బట్ ఐ స్ట్రగుల్ ఏ లాట్. ఎట్లా అంటే ఐ క్రైడ్ బట్ నాకు ఆ సబ్జెక్ట్ వస్తుంది. ఇనిషియల్ గా నాకు ఆ ఫౌండేషన్ లేకపోవడం వల్ల ఐ క్రైడ్, కాన్సెప్ట్స్ అర్థం కాకపోవడం వల్ల ఐ ట్రై టు స్ట్రగుల్ దిస్ ఎన్విరాన్మెంట్. మంచి ఎట్లయినా పక్కన వాళ్ళేమో డైలీ వీక్లీ టెస్ట్ అని కండక్ట్ చేస్తున్నారు, సాటర్డే మెయిన్స్ అంట, సండే అడ్వాన్స్ ఎగ్జామ్స్ అంట, అవి అయితేనే ఉన్నాయి, నాకేమో మార్క్స్ రావట్లేదు. ఐ కాల్డ్ మై ఫాదర్ వన్ డే అండ్ ఐ టోల్డ్ హిమ్ ఐ కుడ్ నాట్ డూ దిస్ థింగ్, నాతో అవ్వట్లేదు,
నాకు ఏదో ఒకటి సజెషన్ కావాలి ఇమీడియట్లీ, బికాస్ ఇది కొంచెం హెక్టిక్ అయిపోతుంది. దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్ మోర్సెస్, తర్వాత ద రిమైనింగ్ స్టోరీ మీ విల్ సీ వస్తాం. సో ఇట్లా మెనీ స్టూడెంట్స్ ఆర్ సీరియస్లీ డెవలపింగ్ దిస్ ప్రాబ్లమ్, అది అర్థం కాకపోవడం. నేను మళ్ళీ ఇంటర్లో పే చేసింది 1.5 lakh, బికాస్ ఇట్లా ఓకే దిస్ ఈజ్ ఇంపార్టెంట్, బికాస్ దిస్ డిపెండ్స్ ఈ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది అని చెప్పేసి ఏం చేస్తాం, పే చేస్తాం, కాలేజ్ వెళ్తాం. బట్ వెళ్ళిన తర్వాత పెద్ద పప్పులో కాలేసినట్టు అయిపోతుంది సిచ్యువేషన్. బికాస్ యూ డోంట్ నో వెదర్ సిలబస్ ఏంటో తెలియట్లే కాబట్టి నీకు ఆ ఫ్యూచర్లో ఉన్న ముందు ఉన్న సిలబస్ ఏంటి అని నువ్వు ఎలా చూడబోతుంది, నీకు ఇంటర్మీడియట్ అనే ఒక ఓవర్వ్యూ లేకపోవడం వల్ల వీఆర్ స్ట్రగ్లింగ్ హియర్. సో ఇట్లా మెనీ మెనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గోల్స్ అండ్ డైరెక్షన్స్ లేవు. ఎందుకంటే వీ లాస్ట్, అప్పుడు చిన్నప్పుడు పోలీస్ అవుతాను, కండక్టర్ అవుతాను, కలెక్టర్ అవుతాను అని చెప్పేసి ఆ, చెప్తూ ఉండే ఇట్లా మనం చాలా. కానీ ఇప్పటి వరకు ఇంకా కూడా ఇప్పటికీ సేమ్ అదే ఉందా గోల్ అంటే? నో. నేనైతే చిన్నప్పుడు సమ్ కలెక్టర్ అవుతా అని చెప్పేసి అనేది. ఐ డోంట్ నో వాట్ యువర్ స్టిల్ గోల్ ఇస్. ఇప్పటికీ మీరు ఇంకా స్టిక్ అయి ఉంటే వెరీ హ్యాపీ. బట్ యా, మోస్ట్ ఆఫ్ అస్ చేంజ్, ఎందుకంటే దట్ ప్రాపర్ నాలెడ్జ్ వీ విల్ మిస్. అప్పుడు నాలెడ్జ్ లేదని ఏదో వాళ్ళు చెప్పినారు కదా, మనం కూడా చెప్తాం అప్పుడు. బట్ ఇప్పుడు ఏముంది, ఇప్పుడు చెప్పాము. సో దీస్ ఆర్ గుడ్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, వీ హ్యావ్ టు ఈ కన్ఫ్యూజన్ అనే థింగ్ ఎట్లా రిమూవ్ చేయాలి, మంచి కెరీర్ క్లారిటీ సెషన్స్ అర్థం చేసుకోవాలి. కెరీర్ క్లారిటీ సెషన్స్ అర్థం చేసుకున్నప్పుడు వీ విల్ అసలు ఎంపీసీ ఏంటి, బైపీసీ ఏంటి అని, నేను ఎందులో చేయగలుగుతాను ఏంటి అని చెప్పేసి చిన్న చిన్న హోంవర్క్స్ వేసుకొని పెన్ అండ్ పేపర్ పట్టుకొని కూర్చొని నువ్వు లిటిల్ బిట్ ఆఫ్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ లైక్ దిస్ ఫ్రీ గురుకుల్. నౌ ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ లో యూ ట్రై టు ఒక స్టెప్ తీసుకొని యూ ఆర్ హియరింగ్ టుడే అండ్ యూ ఆర్ ట్రైంగ్ టు నో, ఇట్లా ఇవన్నీ తెలుసుకున్నప్పుడు యూ విల్ ఈజీలీ గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. అండ్ ఇక్కడ వీ హ్యావ్ రాంగ్ పాత్ చూస్ చేసుకుంటున్నాం, ఎందుకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఎంపీసీ బైపీసీ కామర్స్ లేదు కాబట్టి, అది మనం చూద్దాం ఇప్పుడు. సో నౌ వీ విల్ గెట్ సమ్ ఓవర్ వ్యూ. అట్లనే అండ్ ఈ అవేర్నెస్ అనే లేదు, అవేర్నెస్ అనే ప్రాబ్లం ఉంది కదా. ఏదైతే మనకి ఇంజనీరింగ్ ఫీల్డ్ ఏంటి, మెడికల్ ఫీల్డ్ ఏంటి, కామర్స్ అండ్ బిజినెస్ ఫీల్డ్ ఏంటి, న్యూ ఏజ్ కెరీర్స్ ఏంటి, ఇప్పుడు వేఫెక్స్ కానీ గ్రాఫిక్ డిజైనింగ్ కానీ, హౌ మెనీ ఆఫ్ యూ వాచ్ మా అవతార్ నరసింహ, ప్యూర్లీ యానిమేషన్ ఫిలిం. సో క్రోర్స్ లో పే చేస్తున్నారు. దేర్ ఆర్ గుడ్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. అవన్నీ కూడా మనకు ఐడియా లేకపోవడం వల్ల దిస్ ఇస్ ఎస్పెషల్లీ ఫర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. యూ కెన్ ఫోకస్ ఆన్ దిస్ ఇంజనీరింగ్ ఫీల్డ్స్ ఏంటి, మెడికల్ అండ్ అలైడ్ ఫీల్డ్స్ ఏంటి, కామర్స్ ఫీల్డ్స్ ఏంటి, న్యూ ఏజ్ కెరీర్స్ ఏంటి. యూ మే హ్యావ్ టు లిటిల్ వర్క్ ఆన్ దిస్. ఇది వర్క్, దీని మీద వర్క్ చేస్తే యూ విల్ నో సమ్ ప్రాపర్ గైడెన్స్. బట్ ఇంకా 10th లో వర్క్ చేస్తే ఎట్లా హెల్ప్ అవుతుంది అంటే, 10th లో వర్క్ చేయడం వల్ల ఇంకా ప్యూర్ నాలెడ్జ్ వస్తుంది. సో దట్ మీకు ఆ ఇంటర్మీడియట్ అని నేను ఎందుకు చేస్తున్నానో, ఓకే రేపటి రోజున ఏం ఆప్షన్స్ ఉంటాయి. సో దట్ ఇప్పుడు నేను నాకు ఎంత ర్యాంక్ వస్తే నేను ఎంత స్కోప్ చేయొచ్చు. సంబడి మే థింక్ ఎంసెట్ ర్యాంక్ ఇంతే వచ్చింది, ఇంకా నా ఫ్యూచర్ అయిపోయింది, నా జేఈ ర్యాంక్ ఇంతే వచ్చింది, నా ఫ్యూచర్ అయిపోయింది. నో, నా ర్యాంక్ తో కూడా సమ్ గుడ్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో నువ్వు ఇవి తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో ఇక్కడ యా, ఈ గైడెన్స్ వల్ల యూ హ్యావ్ ఫ్రీ గురుకుల్ యాప్ అని, అండ్ వీ హ్యావ్ మెనీ అదర్ ఎక్స్పర్ట్స్ హియర్ ఆల్సో ఇన్ అవర్ ఫ్రీ గురుకుల్ ప్లాట్ఫామ్. యూ కెన్ ఆస్క్ దెమ్ ఫర్ గుడ్ గైడెన్స్ లైక్ వీ డూ పర్సనల్ గైడెన్స్. ఇట్లా 1-to-1 కూడా యూ కెన్ ప్లాన్ సమ్ పర్సనల్ గైడెన్స్. అండ్ ఈ సెషన్ తర్వాత కూడా మీకు ఇంకా పర్సనల్ గైడెన్స్ యూ కెన్ కాంటాక్ట్ మీ. అట్లా వీ కెన్ డూ దిస్ కైండ్ ఆఫ్ సెషన్స్ అండ్ ఎరేస్ దట్ కంప్లీట్ నాలెడ్జ్, డౌట్స్ అనేది వాటిని మనం కంప్లీట్ గా ఎరేజ్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే నౌ, యా, సో మై స్క్రీన్ ఇస్ విజిబుల్. యా, యు ఆర్ ఫాలోయింగ్, ఎస్ క్విక్లీ సార్. రేజ్ యువర్ హ్యాండ్స్ ప్లీజ్. యు ఆర్ ఎస్ సార్. ఫాలోయింగ్. ఓకే, వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం, ఇంకా చాలా డిస్కస్ చేయాలి. ఐఎమ్ ఐ గోయింగ్ టూ ఫాస్ట్, ఐఎమ్ ఐ గోయింగ్ టూ ఫాస్ట్ ఎల్స్ షుడ్ ఐ స్లో డౌన్? యు ఆర్ కెన్ ఇట్స్ ఓకే సార్. నైస్. ఓకే ఫైన్. కెన్ యూ కామెంట్ ఇన్ ద చాట్ నానా వన్స్, is it helping you or else ఇంకా or how to డీప్ గా వెళ్దామా? సో యువర్ ఒపీనియన్ యూ కెన్ చాట్ లో పెట్టచ్చు అకార్డింగ్లీ. నౌ యా, మీరు ఇది చూస్తున్నారు కదా. నెక్స్ట్ మనం 10th తర్వాత ఆప్షన్స్ ఏంటివి కూడా చూద్దాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, వీ హ్యావ్ 10th. నెక్స్ట్ వచ్చేది మనకి నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్. అండ్ దేర్ ఆర్ 10th తర్వాత పార్ట్స్ ఏంటి ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ ఉన్నాం. దెన్ ఫస్ట్ థింగ్ కమ్స్ ఇస్ ఇంటర్మీడియట్. అందులో ఏమేమి ఉన్నాయి? ఎంపీసీ,
BPC, can someone quickly type what are all the what are all the five intermediate courses you are going for next 5 years, next 2 years lo? Quickly, fast, somebody, anybody. Okay, MPC, CC, HCC, MEC. Yeah, correct. So ఇట్లా మనకి 5 different courses ఇక్కడ ఏంటి మనకి సంబడి ఎంపీసీ బై కూడా ఉంది అంటే ఎంబైపీసీ అంటాం బేసికలీ వీళ్ళు డిఫరెంట్ నేమ్స్ ఇస్తాం ఓసి ఐ డోంట్ నో వాట్ ఈస్ ఓసి స్పెల్లింగ్ మిస్టేక్ మేబీ పీసీఎంసీ సో వీ హ్యావ్ 5 main groups ఎంపీసీ బైపీసీ సిఈసి హెచ్ఈసి ఎంఎస్సి అండ్ M by PC also we have, but I 60 suggest no because ఓన్లీ నీట్ అండ్ దీనికే మనం చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తాము అట్లాంటిది యూ హ్యావ్ టు రీడ్ మ్యాథమెటిక్స్ ఆల్సో కంప్లీట్లీ అండ్ బైపీసీ ఆల్సో అనేది లిటిల్ డిఫికల్ట్ సో మోస్ట్ మే నాట్ చూస్ అది చూస్ చేసుకున్నా కూడా అది వాట్ కాలేజ్ చూస్ చేసుకుంటున్నావు అనేది కూడా రియల్లీ మ్యాటర్స్ సో మనం ఇక్కడ ఉన్నాం ఇంటర్మీడియట్ సో నెక్స్ట్ వచ్చేసి వి హ్యావ్ నెక్స్ట్ వీ హ్యావ్ పాలిటెక్నిక్ సో ఈ పాలిటెక్నిక్ లో ఏంటి అన్నయ్య అంటే బేసికల్లీ పాలిటెక్నిక్ ఉంది పాలిటెక్నిక్ లో ఏంటి వీ హ్యావ్ అగైన్ ఇంజనీరింగ్ కోర్సెస్ వస్తున్నాయి రైట్ వాట్ ఆర్ ఆల్ ఇంజనీరింగ్ కోర్సెస్ కమింగ్ ఇన్ పాలిటెక్నిక్ ఏంటి అవి ఇంజనీరింగ్ కోర్సెస్ పాలిటెక్నిక్ లో వచ్చేవి ఫస్ట్ కీప్ ఏ పెన్ అండ్ పేపర్ రైట్ డౌన్ ఈవెన్ ఇఫ్ ఇంటర్మీడియట్ రైట్ డౌన్ obviously you have completed so if you're 10th especially you write down first intermediate then intermediate lo 5 courses keep 5 arrows and next intermediate polytechnic lo we have again these things where we engineering things mali a 5 engineering courses enti again we are getting here electrical with triple E and mechanical next somebody can type quickly electrical mechanical civil yeah correct next yeah EC CS AI oh very good very good so metallurgy yeah we have automobile mining metallurgy ఇట్లా చాలా things ఉన్నాయి but we if we go for main 5 things ఏంటి అంటే CC electronics and triple E electrical and then we have computer CS and then CE అంటాము computer engineer and we have what is the fourth thing we have yeah CE CSE triple E civil basically CE అంటాము ECE అంటాము double E and next యా సివిల్ మెక్ యా కరెక్ట్ సో ఇప్పుడు ఈ 5 things వచ్చేసి పాలిటెక్నిక్ లో ఉన్నాయి అండ్ దెన్ వీ హ్యావ్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అండ్ ఆల్ సో ఇవి మెయిన్ గా నా ఇంటర్మీడియట్ తర్వాత పాలిటెక్నిక్ ఫస్ట్ ఫేజ్ ఇంటర్మీడియట్ వెరీ స్టాండర్డ్ ఫేజ్ ఇంటర్మీడియట్ తర్వాత ఐ విల్ కమ్ టు ఆర్కిటెక్చర్ నాన్న ఇంటర్మీడియట్ తర్వాత వీ హ్యావ్ పాలిటెక్నిక్ అగైన్ 5 courses లైక్ యూ ఆల్సో మెన్షన్డ్ ఇక్కడ పాలిటెక్నిక్ లో వీ హ్యావ్ మెటలర్జీ ఉంది వీ హ్యావ్ ఆటోమొబైల్ ఉంది వీ హ్యావ్ ఎలక్ట్రికల్ సివిల్ మెక్ సో ఇట్లా వీ హ్యావ్ మెనీ అదర్ థింగ్స్ ఎస్పెషల్లీ మెయిన్ గా 4 వస్తాయి ఇంజనీరింగ్ వచ్చి ఇక్కడ మీకు క్వశ్చన్ రావచ్చు మరి అక్కడ కూడా ఈ ఎంపీసీ చేసి అటే వెళ్తున్నాం కదా మరి ఇక్కడ కూడా అవే ఉన్నాయి కదా అవే కోర్సెస్ మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే వస్తాను అక్కడికి నెక్స్ట్ వచ్చేసి పాలిటెక్నిక్ తర్వాత వీ హ్యావ్ ఐటిఐ రైట్ ఐటిఐ హౌ మెనీ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ ఐటీ ట్రైనింగ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటాం ఐటీఐ ఫుల్ ఫామ్ సో ఐటీఐ అనేది ఉంది ఈ ఐటీఐ ఎన్ని సంవత్సరాలు మళ్ళీ 2 years ఇది ఒకటి ఉంది నెక్స్ట్ వచ్చేసి వాట్ వీ హ్యావ్ అగైన్ ఐటీఐ తర్వాత వీ హ్యావ్ వొకేషనల్ కోర్సెస్ సో ఫస్ట్ వన్ ఈస్ ఇంటర్మీడియట్ సెకండ్ వన్ ఇస్ పాలిటెక్నిక్ థర్డ్ వన్ ఏంటి ఐటీఐ ఫోర్త్ వన్ ఏంటి వొకేషనల్ కోర్సెస్ ఇందులో డీటెయిల్స్ వస్తాయి ఫిఫ్త్ వన్ ఏంటి డిఫెన్స్ రిలేటెడ్ పార్ట్స్ కావచ్చు సో ఇట్లా వీ హ్యావ్ 5 main things సో ఫస్ట్ వన్ రాసుకోండి ఫస్ట్ వన్ హెడింగ్ పెట్టుకోండి ఫస్ట్ వన్ లో ఇంటర్మీడియట్ లో ఏంటి అంటే ఎంపీసీ ఉంది బైపీసీ ఉంది ఎంఈసీ సిఈసీ హెచ్ఈసీ 5 సో ఎంపీసీ అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వినో బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ వినో మ్యాథ్స్ ఎకనామిక్స్ అండ్ కామర్స్ వినో సివిక్స్ ఎకనామిక్స్ అండ్ కామర్స్ వినో హిస్టరీ ఎకనామిక్స్ కామర్స్ ఇవి వచ్చేసి మళ్ళీ 1 2 3 4 5 సో ఈ ఇంటర్మీడియట్ ఎందుకు చూస్ చేసుకోవాలంటే ఈ 5 things మనం ఇన్ డీటెయిల్డ్ గా వస్తాము బిఫోర్ దట్ మనం ఎక్కడికి పోదామంటే వీ విల్ గో ఫర్ పాలిటెక్నిక్ ఫస్ట్
సో పాలిటెక్నిక్ లో ఏంటి అంటే, వాట్ ఈస్ దిస్ పాలిటెక్నిక్ అంటే, టెక్నికల్ డిప్లొమా కోర్స్ అంటాం ఆఫ్టర్ యూనో 10th. ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది మనకి అంటే 3 years. ఇట్స్ నాట్ 2 years, ఇట్స్ 3 years. ఎవరు చూస్ చేసుకోవాలి అంటే, నాకు కొంచెం క్విక్ గా జాబ్ కావాలి, నాకు ఆ 3 years నా 2 years అండ్ ప్లస్ 3 4 years 6 years పడుతుంది, నాకు ఆ 6 years 7 8 years వద్దు, కొంతమంది ఇప్పుడు ఎంబీఏ కూడా చేయాలి, నాకు ఆ 8 years వద్దు, నేను క్విక్లీ జాబ్ లో సెటిల్ అవ్వాలి. ఏంటది? ఐ క్విక్లీ వాంట్ టు సెటిల్ ఇన్ సమ్ జాబ్, సమ్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కాదు, నాకు కొంచెం ప్రాక్టికల్ స్కిల్ కావాలి. సో మీకు ఇక్కడ మిషన్స్ ఉంటాయి, మీరు ఇక్కడ మిషనరీ మీద వర్క్ చేస్తారు, అండ్ మీకు కొంచెం ప్రాక్టికల్ ఆన్ ఆన్ ఫీల్డ్ వెళ్తారు, మీరు హ్యాండ్స్ ఆన్ చేస్తారు, మీరు ఒకవేళ సాఫ్ట్వేర్ అయితే, అండ్ మీరు ఒకవేళ సివిల్ అయితే మీరు హ్యాండ్స్ ఆన్ ఆన్ ఫీల్డ్ వెళ్తారు, మీరు మిషన్స్ మీద కూడా హ్యాండ్స్ ఆన్ చేస్తారు, కాబట్టి యూ విల్ గెట్ దిస్ ప్రాక్టికల్ స్కిల్ లిటిల్ బిట్. సో దీంట్లో మీరు అసిస్టెంట్స్ రోల్స్కి వెళ్ళొచ్చు. బట్ షల్ ఐ టెల్ యూ మై సజెషన్ ఇక్కడ, ఈ 3 years తర్వాత యూఆర్ సీరియస్లీ లుకింగ్ ఫర్ జాబ్, నేను ఆ ప్రాక్టికల్ స్కిల్స్ తో జాబ్కి వెళ్తాను అనుకుంటే, ఐ మే నాట్ సజెస్ట్ యూ దిస్, బికాస్ వీరు దీని తర్వాత కూడా చదవాల్సి వస్తుంది, మీరు అది అగైన్ మళ్ళీ ఇంటర్మీడియట్కి వెళ్ళాలి, సారీ మీరు అగైన్ అగైన్ ఇంజనీరింగ్ లో వెళ్ళాలి, అగ్రికల్చర్ లో మీరు మళ్ళీ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. సో నౌ ఇక్కడ, ఇఫ్ యూ వాంట్ ఇఫ్ యు ఆర్ సీరియస్లీ లుకింగ్ ఫర్ జాబ్, 3 years కంటే మీకు చాలా చిన్న రోల్స్ వస్తాయి, బట్ దేర్ ఆర్ సమ్ జాబ్స్, మీరు గవర్నమెంట్ జాబ్స్ కూడా రాసుకోవచ్చు. సో ఎవరు వెళ్తారు ఇంట్లో ఎంట్రన్స్ మార్క్స్, ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చా 10th తర్వాత ఇంటర్ పాలిటెక్నిక్ కి అంటే, నో, పాలిసెట్ అనే ఎగ్జామ్ రాయాలి, ఈ 13th ఉంది మనకి ఎగ్జామ్. సో మీరు అప్లై చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. సో పాలిసెట్, టిఎస్ పాలిసెట్, ఏపీ వాళ్ళు ఉంటే ఏపీ పాలిసెట్ రాసి వి విల్ గో. సో యా, జాబ్స్ నెక్స్ట్ వచ్చేసి జాబ్స్. కాలేజెస్ చూస్తే మనకి గుడ్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ హైదరాబాద్, అండ్ వీ హ్యావ్ మెనీ కాలేజెస్ స్టేట్ వైజ్, సారీ కంట్రీ సిటీ వైజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ ఇది మన ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్, ప్రైవేట్ డిప్లొమా కాలేజెస్ కూడా ఉన్నాయి, ఇవి కాలేజెస్ కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో జాబ్స్, జాబ్స్ అనే హెడ్డింగ్ లో వాట్ వీ కెన్ డిస్కస్ అంటే, ఇందులో జాబ్స్ ఉంటాయంటే, ఎస్ దెర్ ఆర్ జాబ్స్, జూనియర్ ఇంజనీర్ కానీ, జూనియర్ టెక్నీషియన్ కానీ, సూపర్వైజర్ కానీ, ఐటీ జాబ్స్ లో చిన్న చిన్న జాబ్స్ కానీ, సో ఇట్లా మీకు ఎంట్రీ లెవెల్ జాబ్స్ లో యూ కెన్ ట్రై. లేదు అంటే మీరు డైరెక్ట్ సెకండ్ ఇయర్ లో వెళ్తారు. ఏ ఇయర్ లో? సెకండ్ ఇయర్ ఆఫ్ బీటెక్ వెళ్తారు, ఎవరైతే ఈ 5 మెయిన్ గా చూస్ చేసుకున్నారో, యూ విల్ బి డూయింగ్ దిస్ సెకండ్, ఎంటరింగ్ ఇంటూ సెకండ్ ఇయర్ ఆఫ్ యువర్ బీటెక్. ఓకే. మిగతా వాళ్ళు ఏం చేస్తారు, ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు 5 years, దీస్ 2 years ఆఫ్ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు నెక్స్ట్ 4 years ఆఫ్ బీటెక్ చేస్తారు. బట్ ఈ డిప్లొమా అయిపోయిన వాళ్ళు, పాలిటెక్నిక్ అయిపోయిన వాళ్ళు, యూ విల్ బి ఎంటరింగ్ ఇంటూ సెకండ్ ఇయర్ ఆఫ్ యువర్ బీటెక్. సో శాలరీ ఎంత ఉంటుంది అన్నయ్య ఇక్కడ అంటే, అరౌండ్ 12K 10K నుంచి స్టార్ట్ అవుతుంది, అండ్ 30K వరకు కూడా ఉంటుంది. బట్ యా, మీరు ఇంకా గుడ్ ఫ్యూచర్, ఇంకా నాకు ఇంకా సాలిడ్ ఎక్స్పీరియన్స్ రావాలి, సాలిడ్ స్కిల్స్ రావాలంటే, ఐ విల్ సజెస్ట్ యూ ఫర్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యువర్ స్టెప్, ఏంటది, నెక్స్ట్ ఇన్ బీటెక్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, నెక్స్ట్ స్టెప్ తీసుకొని ఆ నెక్స్ట్ 3 years కంప్లీట్ చేస్తే యూ విల్ బి హ్యావింగ్ యువర్ నెక్స్ట్ స్టెప్, ఇంకొంచెం సాలిడ్ అది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఓవర్ వ్యూ ఆఫ్ పాలిటెక్నిక్, ఇన్ డీటెయిల్ వెళ్ళట్లే, మనం ఓవర్ వ్యూ చూస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఐటీఐ. థర్డ్ ఏంటి? ఐటీఐ, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఈ ఐటీఐ ఏంటి అంటే, ఫస్ట్ ఇంటర్మీడియట్ అయిపోయింది, రైట్, సెకండ్ పాలిటెక్నిక్ అయిపోయింది, డిప్లొమా అంటాము 3 years, అది ఫస్ట్ 2 years, ఇది 3 years. నెక్స్ట్ ఐటీఐ వచ్చింది. ఈ ఐటీఐ ఏంటిదయ్యా అని మీరు అడుగుతారు. ఈ ఐటీఐ ఏంటి అంటే, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అనేది అగైన్ సమ్ గవర్నమెంట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. ఇది ఎందుకు అంటే, మిమ్మల్ని మెయిన్ గా స్కిల్ బేస్డ్ వర్కౌట్ చేయడానికి, మరి మీకు ఒక స్కిల్ నేర్పించి, ఈ 2 years తర్వాత మీకు పక్కా జాబ్ కావాలి, నాకు ఆ చదువులతో వద్దు, అంతంత లాంగ్ స్టడీ నాకు అవసరం లేదు, నాకు క్విక్ గా ఏదో ఒక దాంట్లో స్కిల్ నేర్చుకోవాలి, నేను జాబ్ కొట్టేయాలి అనుకుంటే, దిస్ ఇస్ ఫర్ యూ. నేను డిఫరెన్సెస్ చెప్తాను మళ్ళీ లాస్ట్ లో, వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి ఈచ్ ఆస్పెక్ట్ మీద. ఇక్కడ మీరు ఎన్ని మంత్స్ చేస్తారు ఫస్ట్ అంటే, 6 months నుంచి స్టార్ట్ అయ్యి 2 years వరకు ఉంటుంది. అండ్ ఎవరు చూస్ చేసుకోవాలి, ఆబ్వియస్లీ సో నాకు కొంచెం ప్రాక్టికల్ స్కిల్ బాగా కావాలి, అండ్ క్విక్ జాబ్ కావాలి, నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆ థియరీ పార్ట్ కానీ, ఆ పెద్ద పెద్ద చదువులతో నాకు అవసరం లేదు, నాకు కొంచెం ప్రాక్టికల్ స్కిల్ కానీ, యూ విల్ బి గోయింగ్ హియర్. బట్ యా, మోస్ట్ ఆఫ్ అస్ మే నాట్ ఎంకరేజ్ ఇక్కడ, బికాస్ దిస్ ఇస్ వెరీ కన్సిడర్డ్ యాజ్ లిటిల్ మోడరేట్ పాత్ కంపేర్డ్ టు ఇంటర్మీడియట్ అండ్ పాలిటెక్నిక్ కంపేర్ చేస్తే. సో దీనికి ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయా అన్నాయి అంటే, నో, నో ఎంట్రన్స్ ఎగ్జామ్, మనకి ఏం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉండవు దీనికి. డైరెక్ట్ మీరు
కాలేజెస్ మీ 10th మార్క్స్ మీద డిపెండ్ అవుతుంది. డైరెక్ట్ అడ్మిషన్ తీసుకోవచ్చు దగ్గరలో ఉన్న ఐటీఐస్కి వెళ్ళేసి. సో గవర్నమెంట్ ఐటీఐస్ ఉన్నాయి, అగైన్ ప్రైవేట్ ఐటీఐస్ ఉన్నాయి. జాబ్స్ ఉంటాయి అంటే ఎస్ ఇమీడియట్ జాబ్స్. అప్రెంటిస్ చేస్తారు, అందులో మీకు సమ్ పేమెంట్ ఇస్తూ కూడా మీకు వర్క్ నేర్పిస్తారు. దట్స్ హౌ యూ విల్ లెర్న్ బై లెర్నింగ్. సో అక్కడ నేర్చుకుంటూ కొంచెం ఎర్న్ చేసుకుంటూ ఇందులో ఏమేమి ఉంటాయి రోల్స్ అంటే ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్ అండ్ మెకానిక్. ఈ 4 థింగ్స్ లో మీకు మెయిన్ గా ట్రైన్ చేస్తారు. అండ్ వీ హ్యావ్ వెరీ అదర్ ఆప్షన్స్ ఆల్సో ఇక్కడ చాలా ఐటీఐలో ఫ్యాషన్ డిజైనింగ్ అని ఏషియన్ అని చెప్పేసి. అండ్ దెర్ ఆర్ మెనీ మెనీ నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్. 6 months టు 2 years లో చేసే ఫీల్డ్స్. క్విక్ గా జాబ్ రావాలనుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. ఓన్లీ ప్రాక్టికల్ స్కిల్ మీద ఫోకస్ చేసేది ఈ ఐటీఐ 2 years క్విక్ గా. సో నౌ ఇందులో శాలరీ వచ్చేసి అగైన్ 10 to 20K వరకు ఉంది. అండ్ మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే అది 30K 40K వరకు కూడా నెక్స్ట్ 2-3 years లో మీరు చేంజ్ చేసుకోవచ్చు. దీని త్రూ మీరు గవర్నమెంట్ జాబ్స్ రాస్తారు. మెయిన్ ఐటీఐలో యూ మే రైట్ సమ్ గవర్నమెంట్ జాబ్స్ పాసిబుల్ ఇక్కడ. లైక్ వీ హ్యావ్ సమ్ గవర్నమెంట్ జాబ్స్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్, కాబట్టి ఆ జాబ్స్ కూడా యూ విల్ బి రైటింగ్ హియర్ ఫ్రమ్ దిస్ కోర్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ఐటీఐ అండ్ దెన్ వీ హ్యావ్ వొకేషనల్ కోర్సెస్, రైట్? ఇంటర్ వొకేషనల్ కోర్సెస్ అంటాం. ఇక్కడ మీరు ఓన్లీ ఇంకా స్పెసిఫిక్ జాబ్, నాకు ఆ జాబ్ ఇది ఓన్లీ స్పెసిఫిక్ జాబ్ లైక్ వీ హ్యావ్ అగ్రికల్చర్ లో కానీ, ఎంపీహెచ్డబ్ల్యూ లో కానీ, పారామెడికల్ లో లైక్ ల్యాబ్ టెక్నీషియన్ కానీ, ఓటీ కానీ ఇవన్నీ చేయాలనుకుంటే యూనో యూ విల్ డూ దిస్ వొకేషనల్ జాబ్స్. ఎందుకంటే మీరు ఓన్లీ స్పెసిఫిక్ జాబ్ కోసమే చూస్తున్నారు. ఎంపీహెచ్డబ్ల్యూ అని ఉంది లైక్ హెల్త్ వర్కర్. సో అట్లాంటి జాబ్స్ లో మీరు ఓన్లీ నాకు ఆ జాబ్ రోలే కావాలి, నేను అదే చేస్తాను, దట్ ఈస్ ఫైన్ ఫర్ మీ అనుకుంటే యూ విల్ బి చూసింగ్. నెక్స్ట్ వచ్చేసి ఎంట్రన్స్ అండ్ మార్క్స్ ఏమన్నా ఉంటాయా దీనికి అంటే నో. నో, బేస్డ్ ఆన్ 10th మార్క్స్ మీరు డైరెక్ట్లీ ఎంటర్ అయిపోవచ్చు. గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ లో మీరు అండ్ వొకేషనల్ కాలేజెస్ కూడా ఉంటాయి. ఇవి ఇందులో సీట్ డైరెక్ట్ 10th క్లాస్ తర్వాత యూ కెన్ డైరెక్ట్లీ గో దెమ్ అండ్ ఆస్క్ ఫర్ అడ్మిషన్ బేస్డ్ ఆన్ యువర్ 10th మార్క్స్ దే విల్ బి గివ్. సో దిస్ ఇస్ అబౌట్ అగైన్ వొకేషనల్. వెరీ లిమిటెడ్ జాబ్స్ ఉంటాయి ఇక్కడ, నాట్ వెరీ మచ్. మీరు ట్రైన్ అయిన దాని మీదనే జాబ్స్ చేస్తారు. సో ఇది ఒకటి ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ, వొకేషనల్ అండ్ వీ హ్యావ్ డిఫెన్స్ ఆల్సో. మీరు డైరెక్ట్లీ డిఫెన్స్ స్టార్ట్ చేయాలనుకుంటే ఎన్డీఏలో, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీలో యూ కెన్ డైరెక్ట్లీ స్టార్ట్ యువర్ కెరీర్. వీ హ్యావ్ డిఫెన్స్ అకాడమీస్ లో అందులో డైరెక్ట్లీ జాయిన్ అయిపోవచ్చు. ఇక్కడ ఏంటి కావాలంటే మీరు ఫిజికల్లీ ఫిట్ ఉండాలి, రైట్? మీరు ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ ఉంటేనే యూ కెన్ డైరెక్ట్లీ గో ఇన్ టు దిస్ ఆప్షన్. ప్లస్ మీకు ప్యాట్రియాటిజం ఉంది, ఐ లవ్ మై కంట్రీ అని చెప్పేసి యూ హ్యావ్ వెరీ ప్యాట్రియాట్ టువర్డ్స్ యువర్ కంట్రీ, అవర్ ఇండియా. ఆబ్వియస్లీ ఎవ్రీ వన్ ఆఫ్ అస్, బట్ యూ హ్యావ్ స్టిల్ దట్ జీల్ ఉంది నీకు, ఐ హ్యావ్ టు సర్వ్ మై కంట్రీ అంటే డెఫినెట్లీ దిస్ విల్ బి అ వెరీ బెస్ట్ పార్ట్. అండ్ ద డిసిప్లిన్ ఆల్సో ఇస్ మ్యాండేటరీ బికాస్ ఎవ్రీథింగ్ వర్క్స్ ఆన్ డిసిప్లిన్ ఇక్కడ అయిన యూనో డిఫెన్స్ లో. సో సైనిక్ స్కూల్స్ ఉంటాయి మనకి, మిలిటరీ స్కూల్స్ ఉంటాయి, అందులోకి వెళ్ళేసి డైరెక్ట్ అడ్మిషన్ తీసుకోవడం. మేము 10th తర్వాత వెళ్ళాలి. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ వెళ్ళొచ్చు మీకు. నాట్ ఓన్లీ ఆఫ్టర్ 10th, మీరు ఇంటర్మీడియట్ తర్వాత కూడా ఎనీ గ్రూప్ చేసిన తర్వాత కూడా మీరు ఎన్డీఏ ఎగ్జామ్ రాస్తారు. ఎన్డీఏ ఎగ్జామ్ రాసి యూ విల్ బి గెటింగ్ ఇన్ టు యూనో దిస్ థింగ్ డిఫెన్స్ లో. సో కాలేజెస్ అంటే అగైన్ సైనిక్ స్కూల్, మిలిటరీ స్కూల్స్. వీ హ్యావ్ జాబ్స్ ఉంటాయంటే ఇఫ్ వెరీ మెనీ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఫ్రమ్ లో లెవెల్ టు లో కేటగిరీ టు హై కేటగిరీ. వీ హ్యావ్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్. అది చాలా డిఫరెన్సెస్ అండ్ ఆల్ అకార్డింగ్ టు మీ ట్రైనింగ్ కానీ, మీ రిక్వైర్మెంట్ కానీ, వాట్ యూ చూస్ అని వీ హ్యావ్ ద ట్రైనింగ్ ఆఫ్ ప్లేస్మెంట్. మీ ట్రైనింగ్ మీద ప్లేస్మెంట్ ఉంటుంది అండ్ యూ విల్ బి ల్యాండింగ్ ఇన్ సమ్ జాబ్ డెఫినెట్లీ. అండ్ శాలరీ అండ్ ఫ్యూచర్ ఏంటి అంటే వెరీ గుడ్ శాలరీతో పాటు మీకు ఏంటంటే వెరీ హై రెస్పెక్ట్ ఉంటుంది. సో దిస్ ఇస్ అబౌట్ ఓవరాల్ డిఫెన్స్ గురించి. ఇఫ్ యూఆర్ ఇంటర్మీడియట్ యూ కెన్ ఆల్సో ట్రై ఫర్ మీకు ఇంకా ఇఫ్ యూ వాంట్ గో ఫర్ డిఫెన్స్ అంటే మీకు డిఫెన్స్ అనే ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ. బేసికల్లీ ఇప్పుడు మనం కంపేర్ చేస్తే ఏంటి అంటే ఇంటర్మీడియట్ ఎన్ని సంవత్సరాలు, 2 years వీసా. పాలిటెక్నిక్ ఎన్ని సంవత్సరాలు, 3 years. ఐటీఐ 6 months to 2 years, మీరు ఎన్ని సంవత్సరాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వొకేషనల్ వచ్చేసి ఓవరాల్ గా 2 years బేస్డ్ ఆన్ యువర్ కోర్స్ అండ్ ఆల్. తర్వాత డిఫెన్స్ అనేది వేరీ అవుతా ఉంటుంది, వీ కెనాట్ సే డైరెక్ట్లీ. సో ఇంటర్మీడియట్ తర్వాత జాబ్ వస్తుందా? నో. డైరెక్ట్ జాబ్స్ ఆర్ వెరీ లెస్. నో జాబ్స్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్. అంటే ఇంకా కంప్లీట్లీ ఆ ఫీల్డ్ కి సంబంధం లేని జాబ్స్ ఉంటవి, బట్ మనకి అవ్వద్దు బికాస్ వీ వాంట్ వెరీ స్ట్రాంగ్ ఫ్యూచర్ అండ్ బ్రైట్ ఫ్యూచర్. కాబట్టి దేర్ ఆర్ నో జాబ్స్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్. పాలిటెక్నిక్ తర్వాత ఆ ఫీల్డ్ లోనే రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి అంటే ఎస్, ఓన్లీ వెరీ లిమిటెడ్.
అది కూడా నాట్ సజెస్టబుల్ యాజ్ పర్ టుడే 21st సెంచరీలో, దిస్ 2026లో నాట్ సజెస్టబుల్. బికాస్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళ పరిస్థితే బాగాలేదు ఇక్కడ. సో పాలిటెక్నిక్ చేసి చిన్న వాటికి వెళ్దామా అంటే స్టిల్ వీ హ్యావ్ టు థింక్ వన్స్ ఆర్ ట్వైస్. నెక్స్ట్ ఐటీఐలో జాబ్స్ ఉన్నాయా అంటే ఎస్ ఉన్నవి. మీ స్కిల్ బేస్డ్ మీద మీరు నేర్చుకున్న దాని మీద యూ విల్ గెట్. సో అండ్ వొకేషనల్లో జాబ్స్ ఉన్నాయి, డిఫెన్స్ లో కూడా వీ హ్యావ్ గుడ్ జాబ్స్. అన్నిట్లో జాబ్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ తప్ప. ఇందులో శాలరీ రేంజ్ ఎంత అంటే ఇంటర్మీడియట్ లో వెరీ హై, వెరీ స్టాండర్డ్. పాలిటెక్నిక్ లో మీడియం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వొకేషనల్ లో వెరీ లో. అండ్ ఐటీఐలో కూడా వెరీ లో. దిస్ ఇస్ శాలరీ రేంజెస్. సో మీరు వెరీ స్టాండర్డ్ గా వెళ్ళాలి మీ కెరీర్ అనుకుంటే వీ హ్యావ్ టు చూస్ ఇంటర్మీడియట్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంటర్మీడియట్ కి వద్దాం క్విక్ గా. సో hope you are following, everybody. Can you raise your hands once you are there? One. Very good. Thank you. Patiently hearing me. Thank you so much. So now ఏంటి నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాము అంటే we will see, should I share this PDF with you guys? We have this MPC BPC PDF. లేదంటే ఫస్ట్ మనం we will discuss about MEC CEC HEC గురించి క్విక్ గా we will discuss చేసుకొని మనం ఎంపీసీ బైపీసీ మీదకి క్విక్ గా వచ్చేస్తాం బికాస్ వీఆర్ నాట్ ల్యాక్ ఆఫ్ టైం. మేడం, ఇస్ దిస్ ఓకే? లలిత గారు, కెన్ వి గో ఫర్ 10 to 15 minutes మోర్? ఓకే. ఓకే సార్. నో ప్రాబ్లమ్. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇక్కడ కంప్లీట్ గైడ్ ఏంటి అంటే ఎంపీసీకి ఎంఈసి, ఫస్ట్ ఎంఈసి డిస్కస్ చేస్తాం. ఎంఈసి సిఈసి హెచ్ఈసి ఏంటి అంటే బేసికల్లీ మీరు బిజినెస్ సైడ్ వెళ్ళాలనుకున్నా, ఫినాన్స్ సైడ్ వెళ్ళాలనుకున్నా, గవర్నమెంట్ జాబ్ సైడ్ వెళ్ళాలి. బిజినెస్ అంటే తెలుసు, ఫినాన్స్ తెలుసు, అండ్ తెలుసు గవర్నమెంట్ జాబ్స్, సివిల్ సర్వీసెస్ కి వెళ్ళాలనుకున్నా, లాయర్ సైడ్ వెళ్ళాలి, బ్యాంకింగ్ సైడ్, లేదంటే యు ఆర్ గుడ్ మేనేజర్, యు ఆర్ గుడ్ లీడర్, యూ లవ్ మేనేజ్మెంట్ కానీ, అండ్ యు ఆర్ వెరీ this person about entrepreneurship మీద మీకు ఫోకస్ ఉంది. యూ వాంట్ స్టార్ట్ యువర్ ఓన్ కంపెనీ, యూ వాంట్ స్టార్ట్ సమ్ ప్రోడక్ట్, బిల్డ్ సమ్ ప్రోడక్ట్, యూ వాంట్ డూ సమ్ ఐదర్ మేబీ ప్రోడక్టే కావచ్చు, లేదంటే ఇట్ మే బి ఏ సర్వీసే కావచ్చు. ఇందులో మీకు యూ హ్యావ్ సమ్ ఇంట్రెస్ట్, లేదంటే మీకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వెళ్ళాలి సైడ్ అనుకుంటే దేర్ ఆర్ గుడ్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫ్రమ్ ఎంఈసి సిఈసి హెచ్ఈసి. అందులో కూడా నాట్ ఎవ్రీథింగ్ ఈస్ ఈక్వల్. ఫస్ట్ ఎంఈసి ఎవరికి బెటర్ అంటే ఎంఈసిలో సబ్జెక్ట్స్ ఏంటి అంటే ఎంఈసి చూద్దాము. ఫస్ట్ ఎంఈసి ఏంటి అంటే మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్. ఇందులో ఈ 3 సబ్జెక్ట్స్ కాకుండా వీ హ్యావ్ 2 more సబ్జెక్ట్స్. ఏంటి అవి? బేసికలీ వీ హ్యావ్ ఇంగ్లీష్ యాజ్ ఎ ఫస్ట్ లాంగ్వేజ్, అండ్ సెకండ్ లాంగ్వేజ్ లో వీ హ్యావ్ తెలుగు ఆర్ సాంస్క్రిట్. మోస్ట్ ఆఫ్ అస్ చూస్ సాంస్క్రిట్ ఓన్లీ. హిందీ, తెలుగు, సాంస్క్రిట్ లో సాంస్క్రిట్ చూస్ చేసుకుంటాం బికాస్ యా మనకి హై మార్క్స్ ఏం చేస్తాం కాబట్టి, మార్క్స్ ఏం చేయడం హై అనేది మనకి గోల్ కాబట్టి ఇంటర్మీడియట్ లో వి మే చూస్ సాంస్క్రిట్. నెక్స్ట్ వచ్చేసి ఎంఈసి ఎవరికి అంటే మీకు మ్యాథ్స్ కావాలి బట్ ఇంజనీరింగ్ వద్దు. మీరు బిజినెస్ అండ్ ఫైనాన్స్ సైడ్ ఇంట్రెస్టెడ్ ఉన్నా యూ కెన్ నోట్ ఇట్. బిజినెస్ అండ్ ఫైనాన్స్ సైడ్ యూ ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ బట్ యూ డోంట్ వాంట్ గో ఇన్ టు దట్ ఇంజనీరింగ్ థింగ్. అండ్ సిఏ, సిఎంఏ, చార్టెడ్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, సిఎస్, ఇవి కావాలనుకుంటే యూ కెన్ చూస్ ఎంఈసి ఇస్ ద బెస్ట్ కెరీర్. అండ్ స్టాక్ మార్కెట్ లో కానీ, బ్యాంకింగ్ లో కానీ, మీరు దీంతో అలైడ్ అయి ఉన్న ఎంబీఏ చేయాలనుకున్నా కూడా దిస్ విల్ బి ఏ గుడ్ ఆప్షన్. ఎంఈసి విల్ బి ద పర్ఫెక్ట్ ఆప్షన్ ఫర్ యూ. అండ్ వాంట్ హై సాలరీ కామర్స్ కెరీర్స్ అంటే కామర్స్ ఇస్ ద వన్ ఆఫ్ ద, మీకు ఈ కామర్స్ అనే దానికి ఇట్స్ నెవర్ దానికి డ్రాప్ డౌన్ ఉండదు. ఇట్ ఆల్వేస్ మార్కెట్ అలానే ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ కంపెనీ, లైక్ వీ హ్యావ్ అ కంపెనీ నౌ, ఇఫ్ యూ వాంట్ టు మన బడ్జెట్ మొత్తం ఎవరు హ్యాండిల్ చేస్తారంటే కంప్లీట్లీ ఒక చార్టెడ్ అకౌంటెంట్. ఐ నీడ్ హిస్ సైన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఎఫ్ఐ ఫైనాన్షియల్ ఇయర్ లాస్ట్ లో మనకి ఆయన సైన్ ఉంటేనే ఎవ్రీథింగ్ వ్యాలిడ్ అవుతుంది. సో సిఏ మొత్తం చూసుకుంటాడు బడ్జెటింగ్ ఇదంతా కాబట్టి ఎవ్రీ ఆర్గనైజేషన్ నీడ్స్ దట్ సిఏ. సిఏ ఒక సిగ్నేచర్ పెడితేనే 10 to 15,000 చార్జెస్. వెరీ గుడ్ ఫీల్డ్. అండ్ సిఎంఏ ఉంది, సిఎఫ్ఏ ఉంది, అండ్ నెక్స్ట్ ఈ బ్యాంకింగ్ ఫినాన్స్ సైడ్ మోర్ ఓవర్ వెళ్ళాలనుకుంటే దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ మనం క్విక్ గా మూవ్ అవుతాం యాజ్ వీఆర్ లర్నింగ్ లాట్ ఆఫ్ టైమ్. మెనీ థింగ్స్ అబౌట్ ఎంపీసీ ఉన్నాయి. బేసికల్లీ ఓవరాల్ ఏంటి అంటే మీరు ఎంబీఏ, బీబీఏ డిగ్రీలో బీకామ్, ఎకనామిక్స్ డిగ్రీస్ చేయొచ్చు ఈ ఎంఈసి తీసుకొని. నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏముంటుంది ఎంఈసి తర్వాతి అంటే యూ కెన్ రైట్ ది సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్ కానీ, సిఎస్ గురించి ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ, అండ్ ఆబ్వియస్లీ సియూఈటి, సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ వీ ఆల్వేస్ హ్యావ్. అవి మీరు ఇంటర్మీడియట్ తర్వాత మీరు
ఏ గ్రూప్లో నుంచి అయినా రాయొచ్చు. గుడ్ నెంబర్ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీస్కి. అండ్ ఎన్పాట్ ఉంది. అండ్ అండ్ విక్ ఫై ఎంట్రన్స్ ఎగ్జామ్స్. సో ఇట్లా వేరే వేరే కాలేజ్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా వీ కెన్ ట్రై రైటింగ్ ఆఫ్టర్ ఎంఈసి. గవర్నమెంట్ జాబ్స్ కూడా గుడ్ నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్ వీ కెన్ అప్లై ఆఫ్టర్ ఎంఈసి. ఏంటి అవి? యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ కానీ, టీఎస్పిఎస్సి కానీ, ఏపీపీఎస్సి కానీ, అండ్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కానీ, రైల్వే జాబ్స్ కానీ, ఎస్ఎస్సి సిజిఎల్ కానీ, ఇట్లా వీ కెన్ రైట్ గుడ్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్. ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ కానీ, లైక్ దట్ వీ కెన్ రైట్ గుడ్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఆఫ్టర్ అవర్ ఇంటర్మీడియట్. నెక్స్ట్ వచ్చి ఎంఈసి ఇంటర్మీడియట్ లో. నెక్స్ట్ వచ్చేసి విల్ క్విక్లీ మూవ్ టు కాలేజెస్. అంటే ఇందులో వీ హ్యావ్ గుడ్ నెంబర్ ఆఫ్ కాలేజెస్. అండ్ బట్ యా, ద కాలేజ్ యూ చూస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎంఈసీ తీసుకొని ఏదో ఒక సింపుల్ కాలేజ్ లో జాయిన్ అవుతుంటే ఆ కాలేజ్ లో గుడ్ కామర్స్ టీచ్ చేస్తున్నారా, స్టూడెంట్స్ ఆర్ గెట్టింగ్ అవుట్, అండ్ వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా ఉంది, ఏ కాలేజ్ లో జాయిన్ అవుతున్నారు, వీళ్ళ కాలేజ్ నుంచి జాయిన్ అయిన తర్వాత అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో యా, దట్స్ హౌ యూ హ్యావ్ టు చూస్ ఈ ఎంఈసీలో. అండ్ ఇప్పుడు సిఈసీకి వస్తే మనం సివిక్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్ అనేది మూడు సబ్జెక్ట్స్ మనం డీల్ చేస్తాం. ఇంగ్లీష్ ఉంటుంది, మళ్ళీ సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది. మీరు ఎనీ ఇంటర్మీడియట్ కోర్స్ తీసుకున్నా ఇంగ్లీష్ అండ్ సెకండ్ లాంగ్వేజ్ ఇస్ కంపల్సరీ, రైట్? అండ్ నెక్స్ట్ వచ్చేసి హూ షుడ్ చూస్ దిస్ సిఈసి అంటే, మీకు అసలు ఇంకా నాతో మ్యాథ్స్ వల్ల అవ్వట్లేదు, నాకు మ్యాథ్స్ చాలా తక్కువ ఉంటే బెటర్. ఇంకోటి ఏంటి అంటే, హియర్ ఐ వాంట్ టు మెన్షన్ వన్ థింగ్, నాకు అసలు మ్యాథ్సే ఉండదు నా లైఫ్లో అంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఇదే మిస్టేక్ చేస్తారు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ స్టూడెంట్స్ డూ ఇస్, మ్యాథ్స్ వద్దు నేను బైపీసీ తీసుకుంటా. బట్ బైపీసీ తీసుకున్న తర్వాత యూఆర్ కంప్లీట్లీ గోయింగ్ ఇన్ టు మ్యాథమెటిక్స్. ఫిజిక్స్ ఈస్ ప్యూర్లీ మ్యాథమెటిక్స్. ఫిజిక్స్ అనే ముసుగులో నువ్వు చేసేదంతా ఏంటి? మ్యాథమెటిక్స్ అక్కడ సింపుల్ గా. ఎందుకంటే నీ ఫిజిక్స్ లో ప్రాబ్లమ్స్ కానీ, ఈక్వేషన్స్ కానీ, ఫార్ములాస్ అవన్నీ వస్తాయి. అగైన్ యూ విల్ డూ మ్యాథ్స్ దేర్. నీ కెమిస్ట్రీలో కూడా యూ విల్ నా ఈక్వేషన్స్ అన్ని నువ్వు మ్యాథమెటిక్స్ త్రూనే సాల్వ్ చేస్తావు. సో మ్యాథమెటిక్స్ విల్ హంట్ యూ మీ ఓవరాల్ లైఫ్ లో. డోంట్ థింక్ సిఈసి లో కూడా ఉండదని, సిఈసి లో కూడా స్టాట్స్ లో కూడా యూ విల్ గెట్ దట్ మ్యాథమెటిక్స్. సో డోంట్ థింక్ దట్ మ్యాథమెటిక్స్ ఉండదు. నీ మ్యాథమెటిక్స్ కాకపోతే ఏం చేయాలి మనం? నేర్చుకోవాలి. కాకపోతే ఏ లెవెల్లో నేర్చుకోవాలి అనేది యూ హ్యావ్ టు థింక్. బట్ మ్యాథమెటిక్స్ ఈస్ కంపల్సరీ దే. డోంట్ థింక్ దట్ ఓకే మ్యాథమెటిక్స్ లేదు, నేను మ్యాథమెటిక్స్ లేని నాకు మ్యాథ్స్ అంటే భయం, నేను బైపీసీ చూస్ చేసుకుంటా, లేదు నేను సిఈసి చూస్ చేసుకుంటా, ఎంఈసి చూస్ చేసుకున్న మ్యాథ్స్ ఉంటుంది. నో నా మీ గవర్నమెంట్ జాబ్స్ ఏదైనా మంచి కెరీర్ చూస్ చేసుకోవాలి, గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయాలన్నా కూడా మ్యాథ్స్ ఇస్ దే. సో యా, నౌ నౌ సిఈసిలో ఇది ఒక మై సజెషన్. అండ్ సిఈసిలో ఏంటి అంటే ఐడియల్ ఫర్ గవర్నమెంట్ జాబ్ అండ్ లా సైడ్, ఎస్పెషల్లీ లా సైడ్ రాద్దాము. లా సైడ్ రాసి క్లాట్ రాసి నేను లా కాలేజెస్ ఎల్ఎల్బి చేద్దాము అనుకుంటే దిస్ విల్ బి ద బెస్ట్ ఫీల్డ్. అదర్వైజ్ డోంట్ జస్ట్ ఏదో టైం పాస్ కి తీసుకుంటాను, నాకు ఏ స్కోప్ లేదు, ఏ ఫ్యూచర్ లేదు, నాకు ఏదో లేదు, ఏదో చేసేద్దాము, సింపుల్ గా ఉంటుంది అట్లా అని తీసుకున్నావా చాలా పెద్ద రిస్క్ ఫేస్ చేయబోతావు. అండ్ యూ హ్యావ్ టు వెరీ ఈ త్రీ ఫీల్డ్స్ లో, ఎస్పెషల్లీ హెచ్ఈసి ఐ డోంట్ సజెస్ట్ ఆల్సో. ఎంఈసీలో సిఈసిలో మీరు ఒక క్లారిటీతో ఉంటేనే యూ హ్యావ్ టు టేక్ దిస్. నౌ యూ గాట్ సమ్ లిటిల్ క్లారిటీ కదా, ఎంఈసీ ఎవరు చూస్ చేసుకుంటే బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ ఈ సెక్టర్. సిఈ సైడ్ ఇఫ్ యూ ఆర్ ఇన్ టు లా అండ్ గవర్నమెంట్ జాబ్స్ కి దిస్ ఇస్ గుడ్ ఫీల్డ్. ఎంఈసీ బేసికల్లీ మీరు ప్రైవేట్ మోర్ అండ్ గవర్నమెంట్ కి తక్కువ ప్రిఫరెన్స్. అండ్ ఇక్కడ సిఈసిలో ఎట్లా అంటే యూ విల్ గివ్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఈక్వల్ ప్రిఫరెన్స్ జాబ్స్ లో. అండ్ హెచ్ఈసి అంటే కంప్లీట్లీ ఇట్స్ ప్యూర్ గవర్నమెంట్, నీకు అక్కడ ప్రైవేట్ సెక్టర్ ఉండదు. సో యా, నో దిస్ ఈస్ అబౌట్ సిఈసి లిటిల్ బిట్. దీని తర్వాత మనము ఎక్కడికి వద్దాము? హెచ్ఈసికి వద్దాము. సిఈసిలో మనకి ఆబ్వియస్లీ లాకి వెళ్ళాలనుకుంటే గుడ్ కాలేజెస్ ఉన్నవి. అందులో మీరు ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తారా అంటే దిస్ క్లాట్ అనేది వన్ ఆఫ్ ద ఎగ్జామ్ యూ విల్ బి రైటింగ్. అండ్ సెకండ్ ఎగ్జామ్స్ మీకు సియూఈటీ అనే ఎగ్జామ్స్ కూడా ఉంటాయి, అది కూడా రాయొచ్చు. అండ్ జర్నలిజం సైడ్ వెళ్ళాలనుకున్న దిస్ మే బి గుడ్ ఆప్షన్. బట్ యా, అది హెచ్ఈసి సైడ్ మోస్ట్లీ ప్రిఫర్ చేస్తుంది. జర్నలిజం సైడ్ వెళ్దాం అనుకున్న వాళ్ళు లా సైడ్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్ ఆప్షన్. మీకు ఈ సైడ్ వెళ్దాం అనుకుంటే ఏది బ్యాంక్, లా సైడ్ వెళ్దాం అనుకుంటే. అండ్ యా, if you want to go for CA, you can get Chartered Accountant Foundation exam. CMA రాయొచ్చు, ఎస్ఎస్సి బ్యాంక్, రైల్వే జాబ్, రైల్వే ఇది రాయొచ్చు మీరు. ఎగ్జామ్స్ రాయొచ్చు, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాయొచ్చు. అండ్ యూపీఎస్సి ఎగ్జామ్స్ కూడా త్రూ సిఈసి యూ కెన్ డూ. నెక్స్ట్ హెచ్ఈసికి వస్తే ఇది వెరీ సింపుల్. ఇందులో అన్నిట్లో ఏమైనా సింపుల్ ఫీల్డ్ ఉందా ఏంటి? ఇంటర్మీడియట్ 5 అనుకున్నామా,
ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిసిహెచ్ ఏదైనా సింపుల్ గా ఉంది అంటే అది ఇది మాత్రమే, హెచ్ఈసి మాత్రమే. ఇది ఎవరికయ్యా అని మీరు క్వశ్చన్ అడుగుతారు. ఇది ఎవరు ఏం చేస్తారు, ఎందుకు చేస్తారు హెచ్ఈసి అంటే, బేసికలీ దిస్ ఇస్ ఫర్ ఎవరికంటే యూనో ఇందులో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయంటే ఫస్ట్ హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ సివిక్స్ ఫస్ట్ సబ్జెక్ట్స్. అండ్ ఈ సబ్జెక్ట్స్ లో ఎవరు చూస్ చేసుకోవాలి, అసలు ఇది ఎవరికి సెట్ అవుతుంది. ఆబ్వియస్లీ ఈ త్రీ సబ్జెక్ట్స్ లో మిగతా టూ సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ అండ్ సెకండ్ లాంగ్వేజ్ హిందీ, తెలుగు ఆర్ సంస్కృత్ కూడా ఉంటుంది. వీటితో పాటు హెచ్ఈసిలో ఏంటి అంటే, మీరు ఒకవేళ హిస్టరీ లవ్ చేస్తున్నారు, మీకు ఆ హిస్టరీ సోషల్ సైన్స్ అంటే మీకు ఇష్టం, ఆ 10th క్లాస్లో ఎప్పుడు ఆ సోషల్ బుక్ మీదనే కూర్చుంటారు, ఆ హిస్టరీని బాగా అది చేస్తున్నారు, మీకు యూపీఎస్సీ సైడ్, ఐఏఎస్ సైడ్, ఐపీఎస్ సైడ్ వెళ్ళాలని, సో మీరు అది సబ్జెక్ట్ లవ్ చేస్తున్నారు. ఆ ఇంకా హిస్టరీ మీద బాగా నాలెడ్జ్ కావాలి నాకు, లేదంటే ఇది ఒక ఆప్షన్. లేదంటే మీరు సెకండ్ క్రైటీరియా ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి మీకు హిస్టరీ సోషల్ సైన్సెస్ బాగా ఇంట్రెస్ట్ ఉంటాయి, హిస్టరీ బాగుంటుంది. సెకండ్ వచ్చేసి ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ, ఐఏఎస్, ఐపీఎస్ ఎగ్జామ్స్, ఆబ్వియస్లీ దట్ కెన్ బి డన్ విత్ ఎంపీసీ ఆల్సో, బైపీసీ ఆల్సో, సిఈసీ, ఎనీ గ్రూప్ తీసుకున్నా మీ యూపీఎస్సీ, ఐఏఎస్కి, ఐపీఎస్కి యూ కెన్ స్టార్ట్ ప్రిపేరింగ్. బట్ వాటికి ఏంటి అంటే ఐఏఎస్కి దే విల్ స్టార్ట్ ఐపీఎస్ కి ప్రిపేర్ అవ్వాలా, ఏఎస్ కి ప్రిపేర్, యూపీఎస్ కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే సి ఫ్రమ్ 6th to 12th క్లాస్ యూ హ్యావ్ టు రీడ్ దట్ ఎన్సీఈఆర్ఈటీ బుక్స్ ఉంటాయి కదా. 6th to 10th క్లాస్ వరకు మేము చదవమని సజెస్ట్ చేస్తారు. హిందూ న్యూస్ పేపర్స్ అది చదవమని, ఏ గ్రూప్స్ తీసుకున్నా కూడాను. అండ్ ఎవ్రీథింగ్ మీ చుట్టుపక్కల ఉంది, ఆ పేపర్ లో ఉంది కానీ చుట్టుపక్కల ఉంది, ఎవ్రీ కీప్ ఆన్ ఐడెంటిఫైయింగ్, నోటీసింగ్, ఈ సోషల్ నాలెడ్జ్ బాగా డెవలప్ చేసుకోవాలని చెప్తారు. అండ్ నాట్ ఓన్లీ త్రూ హెచ్ఎస్సి, ఎనీ ఫీల్డ్ యూ కెన్ గో ఫర్ యూపీఎస్సీ, ఐఏఎస్, ఐపీఎస్. అండ్ టీచింగ్ కెరీర్స్ సైడ్ వెళ్దాం అనుకుంటే ఇంకొక నెక్స్ట్ థింగ్ ఏంటి, టీచింగ్ సైడ్ వెళ్దాం అనుకుంటే దిస్ విల్ బి ద గుడ్ ఆప్షన్. లేదు ఓన్లీ ప్యూర్లీ గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతాను నేను అంటే, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్. లేదు అంటే ఐ డోంట్ సజెస్ట్ దిస్, యూ విల్ గో ఫర్ ఎంపీసీ బికాస్ డోంట్ ఫియర్ మ్యాథ్. మ్యాథ్స్ ఇస్ ఆల్వేస్, ఒకవేళ మీరు టూ మచ్ మ్యాథ్ చేయాలి అని అనుకుంటే ఎంబీసీ, అప్పటికి కాదనుకుంటే సిఈసి. సో యా, నౌ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయంటే, గుడ్ నెంబర్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అగైన్ ఇంతకుముందు నేను చెప్పిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్ని కూడా యూ కెన్ రీకాల్ హియర్. పోలీస్ కి కానీ, రైల్వేకి కానీ, ఆర్మీ, ఎస్ఎస్సి, యూపీఎస్సి, వాట్ ఆర్ ఆల్ ఎగ్జామ్స్. మీరు లా సెట్ కి కూడా, ఇఫ్ యూ వాంట్ గో ఫర్ లా సెట్, క్లాట్ లా సెట్ యూ విల్ గో. అండ్ సియూఈటీ మీరు హౌఎవర్ యూ విల్ రైట్ సెంట్రల్ యూనివర్సిటీస్ కి. సో దిస్ ఈజ్ అబౌట్ హెచ్ఈసి అని చెప్తాను. సో హోప్ ఐ కెన్ షేర్ దిస్ పీడిఎఫ్ ఆల్సో. మీకు కావాలంటే నేను ఈ పీడిఎఫ్ అని సజెస్టెడ్ పీడిఎఫ్స్ అన్ని మీకు షేర్ చేస్తాను. అండ్ సో ఈ ఎంఆర్ఓ, దిస్ ఆల్ జాబ్స్ కి మీకు ఏంటి అంటే, గవర్నమెంట్ జాబ్స్ కి దిస్ హెచ్ఈసి విల్ లిస్ట్ ప్రిఫరబుల్. అండ్ సిఈసి త్రూ కూడా యూ కెన్ డూ దిస్ థింగ్. ఆర్కిటెక్చర్ అండ్ బైపీసీ సైడ్ ఇస్ పాసిబుల్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి బైపీసీ సైడ్ బెటర్, అది నేను పీడిఎఫ్ షేర్ చేస్తేనే, మన దగ్గర మన అకాడమీలో పీడిఎఫ్ ఉంది, దట్ ఐ విల్ షేర్ క్విక్లీ విత్ యూ ఆల్ సో దట్ యూ డోంట్ హ్యావ్ దిస్ కన్ఫ్యూజన్. ఓకే, కెన్ యూ సీ ద స్క్రీన్ క్విక్లీ? Yes or no? Can you see the screen? Yes? Somebody? Loading, sir. It's loading. Yes, sir. Fine now. సో ఇప్పుడు మనం బైపీసీలో కొంచెం డీటెయిల్డ్గా వెళ్దాం, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మేబీ ఆర్ ఇంట్రెస్టెడ్ విత్ బైపీసీ కాబట్టి. ఇక్కడ వాట్ ఈస్ బైపీసీ అంటే, బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. అండ్ ఇక్కడ కూడా మ్యాథ్స్ వస్తాయి, డోంట్ థింక్ దట్ యూ డోంట్ గెట్ మ్యాథ్స్ హియర్. నెక్స్ట్ హూ షుడ్ బైపీసీలో మీ ఇంట్రెస్ట్ ఏంటి, ఇఫ్ యూ ఫ్యాసినేట్ అబౌట్ హ్యూమన్ బాడీ కానీ, ప్లాంట్స్ కానీ, యానిమల్స్, ఎకాలజీ, ఈ బయాలజీ, ఎన్విరాన్మెంట్ గురించి మీకు లోపలే జీల్ ఉంది అనుకుంటే యూ కెన్ తీసుకోవచ్చు ఈ గ్రూప్. ఇక్కడ స్ట్రెంగ్స్ కూడా అనలైజ్ చేసుకోవాలి. మీకు గుడ్ మెమొరీ ఉందా, మీరు లాంగ్ అవర్స్ చదివే ఓపిక ఉందా, బికాస్ ఇట్ ఈస్ సెట్ దట్ ఎవ్రీ పేజ్ ని మీరు గుర్తు పెట్టుకోవాలి ఎన్సీఆర్టీ బుక్స్ లో నుంచి. సో దట్ మెమొరీ పవర్ ఉందా, దట్ లాంగ్ స్టడీ అది ఉందా, మీకు ఆ ఓపిక ఉందా. అండ్ నెక్స్ట్ సో ఈ కాన్సెప్ట్స్ ని బేస్ చేసుకొని మీరు స్ట్రెంగ్త్ ని అనలైజ్ చేసుకొని యూ కెన్ చూస్ బైపీసీ. నెక్స్ట్ వచ్చేసి కెరీర్ ఆప్షన్స్ ఏముంటాయి అన్నయ్య ఆఫ్టర్ బైపీసీ అంటే, దీస్ ఆర్ ఆల్ ద గుడ్ నెంబర్ ఆఫ్ కెరీర్ ఆప్షన్స్ వీ హ్యావ్. డాక్టర్ కానీ, డెంటిస్ట్ కానీ,
Ayurveda BAMS ఉంది, BHMS, homeopathy, pharmacist, nurse, physiotherapy, biotechnology, agricultural scientist అండ్ రీసెర్చ్ సైంటిస్ట్. సో మీకు ఇంకా కూడా గవర్నమెంట్ హెల్త్ కేర్ జాబ్స్, మెడికల్ రీసెర్చ్లో, అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ సైన్స్లో కూడా యూ కెన్ గో విత్ దిస్ బైపీసీ. సో ఇట్స్ నాట్ ఓన్లీ ఎంబీబీఎస్ ఉంది, నాకు వేరే ఏ ఫీల్డ్స్ లేవు, నాకు వేరే వేటి దీని గురించి తెలియదు కాబట్టి మీరు ఈ 2 years కూడా ఓన్లీ ఎంబీబీఎస్ గురించే గోల్ పెట్టుకొని, ఇది రాకపోతే నాకు ఇంకా ఏది వద్దు అనుకొని ఇవన్నిటిని కూడా నో చెప్పేసి, ఇవన్నిటి గురించి తెలియదు, ఒకవేళ తెలిసినా కూడా మీకు ఇది ఒక్కటే గుడ్ ఫీల్డ్ ఉంది, ఇందులో ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అని తెలియకుండా యూ మే టేక్ సమ్ ఫూల్ స్టెప్. ఇక్కడ వీ మే ఆల్ టేక్ దమ్, ఎందుకంటే మనకి వెన్ యూ వీ డోంట్ హ్యావ్ దిస్ నాలెడ్జ్, వాట్ వీ మే డూ, ఏం చేస్తాము, ఓకే ఇది ఒకటే బెస్ట్ బెటర్ ఏమో, ఇది రాకపోతే ఇంకా నా లైఫ్ అయిపోయిందేమో, నా వేస్ట్ యూస్లెస్, సో దట్ నాకు ఇంకా వేరే ఆపర్చునిటీస్ లేవా అనుకుంటే మళ్ళీ ఏం చేస్తున్నాను, పప్పులో కాల్ ఇస్తున్నావు. దర్ ఇస్ వెరీ గుడ్ యూనో పేయింగ్ జాబ్స్ హియర్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ హియర్. ఇవన్నీ కూడా నువ్వు ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ యా, యాజ్ వి సీ వీ హ్యావ్ దిస్ థింగ్ ఆల్సో. ఇక్కడ ఎంపీసీ ప్రైవసీకి ఎక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే, ఫిసి ఇది ఫోకస్ ఆన్ హెల్త్ కేర్ అండ్ బయాలజీ మీద ఫోకస్ చేస్తుంది, మ్యాథ్ అండ్ టెక్నాలజీ మీద ఫోకస్ చేస్తుంది. మెడికల్ అండ్ లైఫ్ సైన్సెస్ అయితే ఇది బెస్ట్ ఫర్ ఇంజనీరింగ్ అండ్ ఐటీ కెరీర్స్ కోసం. ఇది మీ హెల్త్ కేర్ కి అండ్ రీసెర్చ్ స్టూడెంట్స్ కి పనికి వస్తుంది, ఇదేమో అనలిటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్టూడెంట్స్ కి హెల్ప్ అవుతుంది. అండ్ మెడికల్ అండ్ రీసెర్చ్ ఫీల్డ్స్ కి ఇది లీడ్ చేస్తే ఇటు సైడ్ వెళ్తాం, ఇంజనీరింగ్ ఫీల్డ్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్స్ కి ఇటు సైడ్ నుంచి మనం వెళ్తామని. సో ఇక్కడ ఏమన్నా ఇప్పుడు 2 years చదువుతాము, చాలా కష్టపడి చదువుతాము, మనకి ఏం తెలుసు, ఒకటి నీట్ ఒక్కటే తెలుసు, దాని తర్వాత ఇంకేమైనా ఎగ్జామ్స్ ఉన్నాయంటే ఆ ఇన్సెట్ ఒకటి తెలుసు. మరి ఇంకా ఏమైనా ఎగ్జామ్స్ ఉన్నాయంటే హియర్ ఈస్ అ లిస్ట్ ఆఫ్ ఎగ్జామ్స్ వాట్ యూ కెన్ అటెండ్, అపియర్ ఫర్ ఎగ్జామ్స్ ఆఫ్టర్ యువర్ ఇంటర్మీడియట్ ఆఫ్టర్ బైపీసీ. ఇది ఒకటి, ఫస్ట్ వచ్చేసి నీట్, నెక్స్ట్ సియూఈటీ కావచ్చు, సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్, మీకు ఈ కోర్సెస్ కి కవర్ అవుతాయి. ఇవన్నీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు కండక్ట్ చేసేది. పర్పస్ వచ్చేసి మెడికల్ అడ్మినిస్ట్రేషన్, ఇది యూనివర్సిటీ అడ్మిషన్స్ అండ్ ఏపీటీఎస్ ఎప్సెట్ ఆర్ ఎంసెట్ అంటాము, స్టేట్ అడ్మిషన్స్ కోసం స్టేట్ కాలేజెస్ లో ఫార్మసీ, అగ్రికల్చర్స్ అండ్ ఇక్కడ కూడా ఎంబీబీఎస్ కవర్ అవుతుంది, డోంట్ వరీ. అండ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తారు అగ్రికల్చర్ అడ్మిషన్స్, నర్సింగ్ అడ్మిషన్స్, అలైడ్ హెల్త్ కేర్ అడ్మిషన్స్ కి ఇవర్ ఆల్ ద ఎగ్జామ్స్, ఐ క్యార్ అని చెప్పేసి, ఎయిమ్స్ నర్సింగ్ అని చెప్పేసి, స్టేట్ పారామెడికల్ ఎగ్జామ్స్ మీరు అపియర్ అవుతారు. ఇట్లా గుడ్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ అపియర్ అవుతారు వితౌట్ పేయింగ్ ఎనీ ఫీ. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ సీట్ రాలేదు, నా ఐ హ్యావ్ టు పే సమ్ 30 lakhs, 40 lakhs, 50 lakhs, 60 lakhs నో ఫర్ మై నెక్స్ట్ చదువుకోవడానికి అనుకుంటే, నో, యూ కెన్ అపియర్ ఫర్ దీస్ ఎగ్జామ్స్ ఆల్సో. లెట్స్ సి మీకు దీన్ని బట్టి మీకు ఎందులో సీట్ వస్తుందా, మీరు ఇంట్రెస్ట్ ఉన్నదా, అండ్ ఇందులో ఫ్యూచర్ ఆప్షన్స్ ఏంటివి అని చెప్పేసి మీరు కొంచెం రీసెర్చ్ చేసినప్పుడు, ఇఫ్ యూఆర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, సారీ బైపీసీ స్టూడెంట్స్, పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఆల్సో సెకండ్ ఇయర్, యూ కెన్ ఎక్స్ప్లోర్ దీస్ ఎగ్జామ్స్ అండ్ ఈ ఫీల్డ్స్ ఏంటివి అని మీరు కొంచెం రీసెర్చ్ చేసినప్పుడు, యూ హ్యావ్ చాట్ జీపీటీ విత్ యూ, యూ హ్యావ్ యూట్యూబ్ విత్ యూ, హ్యావ్ ఎవ్రీథింగ్ విత్ యూ. వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ సింప్లీ ఎక్స్ప్లోర్ దీస్ ఫీల్డ్స్. యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఆన్ యూట్యూబ్ నౌ. బట్ యా, ఎవరి దగ్గర నుంచి వింటున్నాము అనేది కూడా ఇట్స్ రియల్లీ మ్యాటర్స్. సో యా, మీరు కొంచెం ఎక్స్ప్లోర్ చేసినప్పుడు యూ కెన్ హ్యావ్ దిస్ థింగ్స్ అండ్ ఈ నాలెడ్జ్ అంతా వచ్చినప్పుడు యూ కెన్ చూస్. ఇంకా వేరే 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 స్పెషలైజేషన్స్ వీ కెన్ సీ హియర్, ఎంబీబీఎస్ ఏంటి, కాలేజెస్ ఏంటి. డోంట్ వరీ, ఐ విల్ షేర్ దిస్ పీడిఎఫ్ విత్ లలిత మ్యామ్, షీ కెన్ షేర్ యూ యూనో క్లియర్లీ ఎవ్రీథింగ్ రిటర్న్ అబౌట్ బైపీసీ కానీ ఎంపీసీ కానీ. సో స్పెషలైజేషన్ గురించి అగైన్, ఇక్కడ జాబ్స్ అండ్ సాలరీస్ ఎలా ఉంటాయి బైపీసీ తర్వాత, ఇఫ్ యూ గో ఫర్ ఏన్ ఎంబీబీఎస్ డాక్టర్, 20 to 70 ఎల్పిఏ, లాక్స్ పర్ యానం అంటాం. లాక్స్ పర్ యానం అంటే ఏంటి అంటే బేసికల్లీ 12 months కి కలిపి ఇచ్చే శాలరీని మనం లాక్స్ పర్ యానం. యూ మైట్ హ్యావ్ హియర్డ్ నా పర్ వన్ యానం అంటే 12 months అని చెప్పేసి. సో 12 months కి 20 to 70, ఇఫ్ ఇట్ ఇస్ 12 lakhs పర్ యానం అంటే మంత్లీ 1 lakh, 12 months ఉంటాయి కదా. సో దట్స్ హౌ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ అనమాట. సో నౌ this is the package what these people are getting: pharmacist, nurse, physiotherapy, dentist, MBBS doctor, lab scientist, biotechnologist, and agriculture officer. So post graduations options ఏమున్నాయి సార్ మనకి అంటే, we have M.Pharm కానీ, pharmacy, MSc pharmacy, MD, MS, so these are all the options. And yeah, some more career options. నా యా, ఇక్కడ సమ్ టాప్ కాలేజెస్ మెన్షన్ చేస్తారు. ఈ రోడ్ మ్యాప్ ఏంటి అంటే, ఇంటర్ తీసుకుంటారు, బైపీసీ తీసుకుంటారు, ఎగ్జామ్ రాస్తారు, యూ విల్ చూస్ యువర్ కాలేజ్ అండ్ కోర్స్, అండ్ లైక్ దట్ యూ విల్ పర్స్యూ యూనో బైపీసీ ఇక్కడ.
అండ్ లాస్ట్ వన్ వచ్చేసి దిస్ ఈజ్ అబౌట్ లిటిల్ ఓవర్వ్యూ అబౌట్ బైపీసీ వీఆర్ డిస్కసింగ్ టుడే. నెక్స్ట్ వన్ వచ్చేసి క్విక్లీ వీ విల్ మూవ్ టు ఎంపీసీ. ఈ ఎంపీసీ ఏంటన్నాయా అని మీకు చాలా మంది యు మే యూనో వాట్ ఐ సజెస్ట్ యూ, ఇంకా మీకు మీకు మెడికల్ సైడ్ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు మీరు, మీకు మెడికల్ సైడ్ ఇంపార్టెన్స్ అంత అనిపించట్లేదు, దట్ బ్లడ్ అండ్ ఆల్ నాకు అసలు ఫస్ట్ నుంచే నచ్చదు అనుకుంటే ఐ విల్ హైలీ సజెస్ట్ యూ దిస్ ఇస్ గోల్డ్ అంటాం మనం. ఎందుకు గోల్డ్ అంటాం అంటే త్రూ దిస్ కోర్స్ యూ కెన్ గెట్ ఇన్ టు ఎనీ ఆఫ్ ద మెన్షన్డ్, ఇంతకుముందు మెన్షన్ చేసిన ప్రతి జాబ్ లోకి యూ కెన్ గో. ఇఫ్ యూ వాంట్ బి a chartered accountant, there are people who did MPC and doing their chartered accountant with some 12 lakhs, 15 lakhs, even 31 crore తీసుకున్న వాళ్ళు కూడా త్రూ ఎంపీసీ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో దెర్ ఆర్ గుడ్ ఆప్షన్స్ త్రూ ఎంపీసీ. మీరు చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలి, పిఎస్సి అవ్వాలి, మీకు గవర్నమెంట్ జాబ్స్ కి రావాలి, అక్కడ మీకు మ్యాథ్స్ వస్తుంది, మ్యాథ్స్ మీకు అక్కడ హెల్ప్ చేస్తుంది. అండ్ యూ హ్యావ్, మీరు ఏ ఫీల్డ్ లో కన్నా వెళ్ళొచ్చు. మీరు సర్టిఫికేషన్ తీసుకొని మీరు దెర్ ఇస్ వన్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్, అక్కడ నుంచి మీరు సర్టిఫికేషన్ తీసుకొని కూడా యూ కెన్ గో ఫర్ బైపీసీ సైడ్ కూడా మీరు వెళ్ళొచ్చు. ఎంపీసీ ఆర్ బైపీసీ సైడ్ వెళ్ళొద్దా అంటే లేదు, బట్ ఐ ట్రై సజెస్ట్ డోంట్ డూ దట్. ఎంపీసీ తీసుకొని బైపీసీలోకి అగైన్ వెళ్తాను అంటే నో, యూ ప్లాన్ నవ్ ఓన్లీ. సో ఈ కెరీర్ ఆఫ్టర్ 10th ఏంటి అంటే బేసికల్లీ ఎంపీసీలో మనం వీ విల్ మూవ్ ఫార్వర్డ్. సో ఈ మన ఈ ప్రాబ్లమ్స్ అన్ని వీ డిస్కస్, రైట్? కన్ఫ్యూజన్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది, ఛాలెంజెస్ ఉంటాయి. స్టూడెంట్స్ వాట్ ఆర్ ద రియల్ ఛాలెంజెస్, మ్యాథ్స్ రావని భయపడతారు, ప్రాపర్ గైడెన్స్ లేదు, స్ట్రెస్ ఉంటుందేమో అని చెప్పేసి తెలియదు కదా. సో దర్ ఆర్ గుడ్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో యా, ఇది మనం ఎట్లా హెల్ప్ చేస్తున్నామో అని చెప్పేసి చేసిన పీడిఎఫ్. నౌ ఇప్పుడు ఎంపీసీ అంటే ఏంటంటే ఫ్లెక్సిబుల్ అండ్ పవర్ఫుల్ అండ్ ఐడియల్ పాత్ అని చెప్పొచ్చు మనం ఇక్కడ. నౌ హూ షుడ్ చూస్ ఎంపీసీ, హూ షుడ్ చూడ్ ఇఫ్ యూ లవ్ మ్యాథ్, ఇఫ్ యూ డోంట్ లవ్ మ్యాథ్ బట్ ఇఫ్ యూ స్టిల్ కెన్ డూ మ్యాథ్ అంటే ఇట్ ఈస్ ఆల్సో సజెస్టబుల్. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎంజాయ్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ వెరీ సజెస్టబుల్. అండ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కంప్యూటర్స్ కానీ, టెక్నాలజీ కానీ, మెషిన్ కోడింగ్, రోబోటిక్స్, ఇన్నోవేషన్ సైడ్ అనుకుంటే యూ కెన్ డూ. అండ్ దిస్ ఎంపీసీ ఆబ్వియస్లీ యూ కెన్ గెట్ ఇన్ టు కామర్స్ ఆల్సో, యూ కెన్ గెట్ ఇన్ టు ఆంటర్ప్రినర్షిప్ ఆల్సో. అది కూడా హెల్ప్ చేస్తుంది. లైక్ నౌ ఐఎమ్ ఎన్ ఎంపీసీ స్టూడెంట్, ఐ స్టార్టెడ్ మై ఓన్ కంపెనీ. ఎట్లా అనుకుంటే దీని తర్వాత మీరు డిగ్రీ ప్రోగ్రామ్ చేస్తారు. ఇఫ్ యూ వాంట్ గో ఫర్ ఐఏఎమ్స్ కూడా అప్లై చేస్తారు, త్రూ దట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు. దెన్ యూ విల్ గెట్ ఇన్ టు కామర్స్ సైడ్ కానీ, బిజినెస్ సైడ్ కానీ, అండ్ ప్యూర్లీ ఆంటర్ప్రినర్షిప్ సైడ్ కూడా యూ కెన్ గో విత్ ఎంపీసీ. సో దట్ ఫ్లెక్సిబిలిటీ ఎంపీసీ హ్యాస్, నా హూ షుడ్ చూస్ ఎంపీసీ దగ్గర ఉన్నాము. ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఇంజనీరింగ్ టెక్నాలజీ ఎంట్రన్సెస్ కి అవ్వాలనుకుంటే, అండ్ ఇంట్రెస్టెడ్ ఇన్ గవర్నమెంట్ టెక్నికల్ జాబ్స్ ఆర్ డిఫెన్స్ లోకి వెళ్ళాలనుకుంటే దిస్ ఇస్ ద సజెస్టబుల్ ఆప్షన్. నా hope you are following, you are there, everybody is there, very good. So నెక్స్ట్ ఏంటి, హూ ఆర్ సూటబుల్ ఫర్ ఎంపీసీ అంటే మ్యాథ్ మోర్ దెన్ బయాలజీ అన్న, కొంచెం ప్రాక్టీస్ డైలీ, ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంజనీరింగ్ కంప్యూటర్స్ అన్న, సేమ్ దోస్ క్వాలిటీస్ ఓన్లీ బట్ ఇన్ డీటెయిల్డ్. మోడర్న్ కెరీర్స్, ఏఐ సైడ్, సైబర్ సెక్యూరిటీ సైడ్, డేటా సైన్స్ సైడ్ వెళ్దాం అంటే ఆబ్వియస్లీ మీకు ఈ టర్మినాలజీస్ కూడా తెలియదు, బట్ యూ విల్ నో. ఎప్పుడు తెలుసుకుంటారో నేను చెప్తాను ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్. సో ఫ్యూచర్ ఆప్షన్ విత్ ఎంపీసీ ఏంటి అంటే ఇంజనీరింగ్ ఉంది, ఆబ్వియస్లీ ఐఐటి జేఈ ప్రిపేర్ అయ్యి మీరు గుడ్ ఐఐటి, నాట్ ఐటి, దిస్ ఇస్ ఐఐటి. సో ఐఐటి కాలేజెస్ లో జాయిన్ అవుతారు, ఎన్ఐటి కాలేజెస్ లో జాయిన్ అవుతారు through this preparation. Those are the best colleges because that those colleges contain best experts, teachers ni contain చేస్తుంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి దే కంటైన్ బ్యూటిఫుల్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి. రీసెంట్లీ ఎన్ఐడి వరంగల్ నుంచి వీ హ్యావ్ 1.5 CR ప్యాకేజ్ ఎన్ఐటి వరంగల్ నుంచి. ఇట్స్ వన్ ఆఫ్ ద టాప్ 2 3 ఐఐటి ఎన్ఐటీస్ కాబట్టి. సో అట్లా ప్యాకేజెస్ అలా ఉంటాయి, మీకు ఫ్యూచర్ అలా ఉంటుంది, అండ్ ప్రాక్టికల్ లెర్నింగ్ ఉంటుంది, హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ ఉంటుంది. యూ విల్ ఎక్స్ప్లోర్ వైల్ యు ఆర్ లెర్నింగ్ అండ్ యూ విల్ పుట్ యువర్ హ్యాండ్స్ వైల్ యు ఆర్ లెర్నింగ్. సో దట్స్ వై దోస్ ఆర్ ద బెస్ట్ కాలేజెస్. అందుకే దానికి అంత కాంపిటేటివ్ ఉంటుంది, ఎగ్జామ్స్ కూడా అంత మంది అప్లై చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్, రీసెర్చ్ అండ్ స్పేస్ సైన్సెస్ ఇస్ ద ఫ్యూచర్ ఆప్షన్. కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐ, డిఫెన్స్ సైడ్, టెక్నికల్ జాబ్స్. డిఫెన్స్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ గన్ పట్టుకుని బార్డర్లో నిల్చోవాలంటే నో, డిఫెన్స్ లో కూడా వేరియస్ గ్రూప్స్ ఉంటాయి, ఈవెన్ మెకానిక్ దగ్గర నుంచి కూడా దేర్ ఆర్ మెనీ ఆప్షన్స్
అండ్ డిఫెన్స్ ఆల్సో. సో డిఫెన్స్ లో మీరు కంప్యూటర్ ఆపరేటింగ్ కానీ మీరు ఆ సైబర్ సెక్యూరిటీ కానీ త్రూ డిఫెన్స్ ఆల్సో యూ విల్ డూ. అండ్ ఆర్కిటెక్చర్ లో యూ హ్యావ్ ఆప్షన్ through MPC. Yeah, architecture, and somebody is asking about architecture, I will come into architecture. So basically MPC తర్వాత you will do BArch for 5 years. BArch తీసుకొని some good college లో you will do this BArch, where you will be training on planning, designing and architecture. landscaping లో మీరు వర్క్ చేస్తారు ఆర్కిటెక్చర్ లో. అండ్ ఇట్ ఈస్ నాట్ సివిల్ అండ్ ఆర్కిటెక్చర్ కన్ఫ్యూజింగ్ అవుతుంది చాలా. సివిల్ అంటే ఇట్స్ ప్యూర్లీ అబౌట్ ద బిల్డింగ్స్, స్కూల్స్, హాస్పిటల్స్, డ్యామ్స్, ఇవన్నీ వాట్ ఆర్ ఆల్ ద థిక్నెస్ కానీ, రాడ్స్ కానీ, ప్యూర్ స్లాబ్ ఎంత, ఇది సైజ్ ఎంత, ఇది కంప్లీట్లీ ప్యూర్లీ దాని మీద డిపెండెంట్. ఆర్కిటెక్చర్ ఈజ్ మోర్ ఇంటూ ల్యాండ్స్కేపింగ్ కానీ, డిజైనింగ్ కానీ, ఇంటీరియర్స్ కానీ, ఓవరాల్ గా దాని విజిబిలిటీ కానీ, దిస్ ఆర్కిటెక్చర్ స్పీక్స్ అబౌట్ మోర్ ఇంటూ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. యూ విల్ లెర్న్ ఆర్కిటెక్చర్ లో డెఫినెట్లీ యూ విల్ లెర్న్ యూ షుడ్ హ్యావ్ సమ్ గుడ్ ఆర్కిటెక్చర్ సివిల్ బేసిక్స్ ఉంటాయి, బట్ నాట్ కంప్లీట్లీ ప్యూర్లీ సివిల్. Now, government job, technical jobs, merchant navy and aviation. Aviation is not only again ikkada, not only we have good number of we have airlines. So అందులో కూడా you can try as a pilot and all those parts also you will go with. Then తోని MPC తోని. సో ఎంపీసీ తర్వాత ఓకే ఎంపీసీ చేస్తున్నాం, ఓకే ద క్లారిటీస్ అసలు మనం ఎందుకు చేస్తున్నాం ఎంపీసీ, ఎందుకంటే వీఆర్ బిల్డింగ్ అవర్ ఫౌండేషన్, రైట్. సో ఆ ఫౌండేషన్ ఎందుకు అంటే మనం ఈ మంచి ఎగ్జామ్స్ రాసి మంచి కాలేజ్లోకి వెళ్ళి మన ఫ్యూచర్ అని 10 floors ని మంచిగా కట్టుకోవడానికి. సో అప్పుడు ఆ స్ట్రాంగ్ ఫౌండేషన్, ఆ 10 floors మన కెరీర్ని ఒక 10 floors లేపాలి అనుకున్నప్పుడు మనం ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ కావాలి ఇక్కడ. లేకపోతే ఏమవుతుంది, ఫౌండేషన్ సరిగ్గా లేకపోతే 2 floors దగ్గరనే కట్టేస్తాం, ఆపేస్తాం. సో ఆ ఫౌండేషన్ మంచిగా ఉంటే మనం ఇట్లాంటి ఎగ్జామ్స్ రాసి మంచి కాలేజెస్కి వెళ్తే దెర్ ఆర్ గుడ్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ ఓన్లీ ఒకటే ఎగ్జామ్ కనిపిస్తుంది, మెయిన్స్ అడ్వాన్స్ ఒకటే కనిపిస్తుంది, తర్వాత మనకి ఏం కనిపించదు, ఒక ఎంసెట్ ఒకటి కనిపిస్తుంది. అంతేనంటే లేదు, మనకి బిట్స్ ఉంది, బిట్స్ పిలానీ వాళ్ళది, బిట్స్ హైదరాబాద్ లో కానీ, బిట్స్ యూనో పిలానీలో కానీ, వీ హ్యావ్ మెనీ ఇన్స్టిట్యూట్స్. బిట్స్ పిలానీ వాళ్ళే సమ్ 6-7 ఇన్స్టిట్యూట్స్, అందులో బిట్స్ కంపేర్డ్ టు ఎన్ఐటి కాలేజెస్ ఇక్కడ. సో అంత మంచి ఇన్స్టిట్యూట్. అండ్ వేలూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ అక్రాస్ ఇండియా. అండ్ ఎస్ఆర్ఎం జేఈ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి, ఎంఈటి, కామ్డి అండ్ కేసీఈటి, కర్ణాటక కాలేజెస్ కి. సో ఇఫ్ యూఆర్ ఫ్రమ్ తెలుగు యూ మే నాట్ బి రైటింగ్ దిస్. సో మీరు మహారాష్ట్ర కాలేజెస్ కి ఇది. సో ఇట్లా గుడ్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ కి వీ హ్యావ్ గుడ్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్. ఏపీ ఎంసెట్ తో పాటు, ఎంసెట్ తో పాటు మనకి మెయిన్స్ అడ్వాన్స్ తో పాటు వీ హ్యావ్ బిట్ సాట్, విఐటి త్రిపుల్, ఎస్ఆర్ఎం జేఈ. సో ఇట్లా మనకి గుడ్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నవి. ఇవి అన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం ఇన్ డీటెయిల్, డోంట్ వరీ. నౌ obviously not now, because we are learning lot of time. Maybe ma'am is very angry on me. I should be sorry for ma'am. Also I'm taking your It's time. okay, sir. No problems. Yeah. So ఇప్పుడు ఎంపీసీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రీసెర్చ్ అండ్ సైన్స్ సైడ్ వెళ్తాం అనుకుంటే మీకు ఐఏఎస్ ఉంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చెస్. లైక్ వీ హ్యావ్ ఐఐటీస్ లాగా మనకి ఐఏఎస్ ఉన్నవి. ఇక్కడ ఏంటి అంటే బేసికలీ యూ విల్ కంప్లీట్లీ ఇంటూ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, ఆర్ఎండ్కి కానీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళేసి యూ విల్ పర్సూయింగ్ యువర్ కెరీర్. అండ్ నెక్స్ట్ అని ఐఎస్ఐ అండ్ సియూఈటి, సెంట్రల్ యూనివర్సిటీ, ఐఐటి, దీస్ ఆర్ ఆల్ ఎగ్జామ్స్ యూ విల్ రైట్ ఫర్ గెటింగ్ ఇంటూ దిస్ purpose of these exams is statistics and data. So central universities కి వెళ్ళడానికి ఐఏఎస్ఈఆర్ అడ్మిషన్స్ కోసం ఈ ఎగ్జామ్స్ రాస్తారు. నెక్స్ట్ నాటా, బీఆర్ మీరు ఇఫ్ యూ వాంట్ బీఆర్ అడ్మిషన్స్ సంబడి ఈస్ ఆస్కింగ్ నా, సో నాటా యూ విల్ రైట్. అండ్ జేఈ పేపర్ 2 ఆర్కిటెక్చర్ కి, యూసీ డబ్ల్యూఈటి డిజైన్ కి. అండ్ ఇఫ్ యూ ఆర్ మోర్ ఇన్ టు డిజైన్ యూ విల్ రైట్ దిస్ ఎగ్జామ్. సో ఇట్లా వీ హ్యావ్ good design institutes also, fashion designing institutes also, what not, everything we have. But you have to be clear about what aim unnavi colleges, best colleges. So how I can enter into those colleges after my intermediate. So that will give you a complete overview. Then you can work on it. So this is my advice. First, what are all the best colleges list out చేయి, దానికి ఎగ్జామ్స్ ఎంట్రన్స్ ఏంటి లిస్ట్ అవుట్ చేయి. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత యూ విల్ బి ఎంటరింగ్ ఇంటూ డైరెక్ట్లీ దోస్ హార్డ్ వర్క్ చేసి యూ అడ్మిషన్స్ అవి కౌన్సిలింగ్ అదంతా తీసుకొని యూ విల్ బి డైరెక్ట్లీ లాంచింగ్ ఇన్ టు దోస్ కాలేజెస్. సో ఎగ్జామ్స్ ఎంపీసీ స్టూడెంట్స్ చదివినాము. సో నెక్స్ట్
Yeah, like top colleges we have IITs, NITs, Triple ITs, and its Pilani Value Institutes, and we have some private institutes also, Manipal and SRM లాంటివి, అండ్ కాలేజెస్ స్టేట్ లెవెల్లో చూస్తే JNTUH కానీ ఉస్మానియా, సిబిఆర్, వాసవి, సిబిఐటి, అండ్ ఇది వీ హ్యావ్ వెరీ స్పెసిఫిక్ పీడిఎఫ్ ఆల్సో, వాట్ ఆర్ ఆల్ ద కాలేజెస్, దానికి కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఎంత అని చెప్పేసి వీ హ్యావ్ సమ్ you know PDF also, that I will share with you, don't worry. uh, ఆ పీడిఎఫ్ లో ఏంటి అంటే మీరు కంప్లీట్ గా ఓవరాల్ గా మీకు ఏ ఎగ్జామ్ కి ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ కానీ మీరు ఎంత ఎగ్జామ్స్ తో ఎంత మార్క్స్ తో ఎంత ర్యాంక్ తో కట్ ఆఫ్ అవుతే మీరు చేయొస్తుంది మీకు అందులో, యూనో యూ విల్ గెట్ ఇన్ టు ఇట్ అని చెప్పేసి ఆ కాలేజెస్ కి, అందులో సిఎస్సి మళ్ళీ బ్రాంచ్ వైజ్ కూడా వీ హ్యావ్ వెరీ వెరీ నెంబర్ ఆఫ్ ఆప్షన్. సో అట్లా యూనో hope you are seeing the screen, right? Topic Channel College MSET website admissions guide. So in the law you have every information. So if you want, you can message me personally. I will share with you. ఇట్లా JNTU కి కట్ ఆఫ్ ఎంత ఇక్కడ మీది మేబీ 21 to 25 to 2026 కి చేంజ్ అవుతుందేమో. డోంట్ వరీ, మేబీ ఒక 100 అటు ఇటు అవ్వచ్చు, బట్ నాట్ ఏ వెరీ బిగ్ నెంబర్. ఈ JNTUకి ఎంత, ఉస్మానియా యూనివర్సిటీ, విసి వాసవికి కానీ, విఎన్ఆర్ విజయఐటి కానీ, అండ్ జిఆర్ రేఖాకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్, సివిఆర్ ఉంది, పివిఆర్ టీబీపీ రాజు ఇన్స్టిట్యూట్ కానీ, కేఎంఐటి, ఇట్లా వీటికి ఏంటి అకార్డింగ్లీ దాని ర్యాంక్ ఏంటి అని చెప్పేసి కూడా వీ హ్యావ్ ఎవ్రీథింగ్ హియర్. డోంట్ వరీ, దిస్ పీడిఎఫ్ యూ విల్ గెట్. నా ఈ కట్ ఆఫ్ సిఎస్కి ఎంత, జేఎన్టీఎస్కి, నెక్స్ట్ యూనివర్సిటీస్కి, ఇట్లా ఎవ్రీథింగ్, నెక్స్ట్ ఎన్ఐటీస్కి, ఆంధ్రప్రదేశ్లో ఇది ఆంధ్రప్రదేశ్ కాలేజెస్కి, నెక్స్ట్ వచ్చేసి మీకు నేషనల్ కాలేజెస్ కావాలంటే అది కూడా వీ హ్యావ్ దట్ థింగ్ ఆల్సో. వేర్ ఈజ్ ఇట్, కౌన్సిలింగ్ ఎలాగా మీరు సిఎస్కి కావాలంటే, నెక్స్ట్ ఐటీకి కావాలంటే సివిల్కి మీకు కౌన్సిలింగ్ ఏంటి, ఇఫ్ యూ ఆర్ ద కంప్లీటెడ్ స్టూడెంట్, యా దిస్ మే హెల్ప్ యూ లిటిల్ బిట్. ఓకే, సో డోంట్ వరీ, దిస్ ఈజ్ అబౌట్ ద యూనో కట్ ఆఫ్ ర్యాంక్స్ గురించి, దీని గురించి ఎవ్రీథింగ్ వీ హ్యావ్. అండ్ మనకు ఒక సపరేట్ వీ హ్యావ్ మన వెబ్సైట్ లోనే వీ హ్యావ్ ఎన్లైటెండ్ అకాడమీ వెబ్సైట్, అక్కడ కూడా వీ హ్యావ్ కంప్లీటెడ్ డీటెయిల్స్ మనం లాంచ్ చేస్తాం. అక్కడ డైరెక్ట్ మీరు వెళ్ళేసి అవర్ వెబ్సైట్ లో యూ కెన్ సీ అవర్ ప్రోగ్రామ్స్ లో 10th క్లాస్ గైడెన్స్ సెషన్, ఇక కంప్లీట్ ఎస్పెషల్లీ 10th క్లాస్ వాళ్ళ తర్వాత చేసే థింగ్స్ కోసమే వి పుట్ దిస్ వెబ్సైట్. యూ కెన్ ఎన్లైటెండ్ అకాడమీ అండ్ సర్చ్ చేస్తే యూ విల్ గెట్ దిస్. ఓకే, నా దిస్ ఈజ్ అబౌట్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ చూసినాం, పాలిటెక్నిక్ గురించి చూసినాం, ఐటీఐ గురించి చూసినాం. we saw multiple intermediate options గురించి చూసినాం. యాజ్ ఆఫ్ నో ఐఎమ్ వెరీ సారీ, ఇంకా ఇన్ డీటెయిల్డ్ గా ఐ కుడ్ నాట్ డిస్కస్ విత్ యూ, అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఓవర్ టైమ్ కాబట్టి ఇక్కడ వీ మే నాట్ డిస్కస్ ఇన్ డీటెయిల్, బట్ డోంట్ వరీ. ఫర్ యూ స్టూడెంట్స్, నాకు తెలుసు మీరందరూ ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, పర్సనల్ గా డౌట్స్ కూడా చాలా ఉన్నాయి. యు ఆర్ ఆల్ ఆస్కింగ్ వెరీ ఈగర్లీ క్వశ్చన్స్. ఐ కెన్ సీ ఆఫ్టర్ ఇంటర్ విచ్ ఇస్ ద బెస్ట్ డిగ్రీ ఫర్ బీటెక్ కానీ బెస్ట్ డిగ్రీ ఫర్ బీటెక్, బెస్ట్ డిగ్రీ అనా లేదంటే బెస్ట్ కోర్స్ ఫర్ బీటెక్ ఈజ్ ఎంపీసీ ఆబ్వియస్లీ. డిగ్రీ ఆర్ బీటెక్ అని అడుగుతున్నావు, ఆఫ్టర్ విచ్ ఇస్ బెస్ట్ డిగ్రీ ఆర్ బీటెక్ అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్, నేను బీటెక్ అని చెప్తాను, అందులో కూడా గుడ్ పేయింగ్ సాలరీస్ ఉన్నాయి, డిగ్రీలో కూడా వెరీ గుడ్ పేయింగ్ సాలరీస్ ఉన్నాయి, లైక్ కామర్స్ సైడ్ కానీ అటు సైడ్. బట్ ఇట్ ఈస్ రియల్లీ మ్యాటర్స్ వేర్ యువర్ ఇంట్రెస్ట్ ఇస్. అసలు దాని గురించి ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయని నువ్వు తెలుసుకొని నువ్వు వర్కౌట్ చేసినప్పుడు దెన్ యూ విల్ నో ద రియల్ యునో నీ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది అని. సో డోంట్ వరీ, ఆల్ దీస్ క్వశ్చన్స్ యూ హ్యావ్. దట్స్ వై మనం ఏం చేస్తున్నాం అంటే వీఆర్ డూయింగ్ దిస్ 15 to 20 days ప్రోగ్రామ్. ఇక్కడ వీ విల్ బి కంప్లీట్లీ గైడింగ్ యూ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, నెక్స్ట్ ఇంజనీరింగ్ ఏంటి, ఇంజనీరింగ్ లో మళ్ళీ సిఎస్ ఉంది, సిఎస్ లో ఐటీ అంటున్నారు, రోబోటిక్స్ అంటున్నారు, ఏఎంఎల్ అంటున్నారు, డేటా సైన్స్ అంటున్నారు, ఐఓటి అంటున్నారు, మళ్ళీ మెషిన్ ఇది మెక్ వస్తుంది, మెక్ తర్వాత ఏంటి. సో నేను ఆ ఆప్షన్ చూస్ చేసుకొని నేను ఇక్కడ ఎలా
నేను ఆ ఆప్షన్ చూస్ చేసుకుని నేను ఇక్కడ ఎలా నా ఇంటర్మీడియట్ తీసుకోవాలి అని మనకు ఒక క్వశ్చన్ వస్తుంది. లేదంటే ఇంతకుముందు ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, చాలా మంది ఎక్స్పర్ట్స్ని అడగాలి, ఎన్ఐటీస్ని అడగాలి, మరి ఎక్కడికి వెళ్ళాలి? యూ హ్యావ్ ఫ్రీ గురుకుల్ యాప్. అట్లనే వీ హ్యావ్ అవర్ ఎన్లైటెండ్ అకాడమీ ఆల్సో. మన ఎన్లైటెండ్ అకాడమీ గురుకుల్ యాప్ అంటే వీ హ్యావ్ మెనీ గుడ్ టీచర్స్. సో వెన్ యూ అప్రోచెస్ వీ విల్ హెల్ప్ యూ టు గైడ్ యూ. అండ్ సో ఇంకా మెనీ ప్రాబ్లమ్స్, మెనీ క్వశ్చన్స్ యూ హ్యావ్, లైక్ ఇప్పుడు ఎంపీసీ తీసుకుంటే నాకు సెట్ అవుతుందా, నేను చేయగలుగుతాను, అసలు ఎంపీసీలో సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి, వాట్ ఆర్ ఆల్ ద కాన్సెప్ట్స్, ఆ కాన్సెప్ట్స్ నేను ఒకసారి ట్రై చేయాలి, నేను ఒకసారి చూడాలి. అందులో నాకు ఫౌండేషన్ లేదు, ఆ ఫౌండేషన్ లేదు. అండ్ ఆ ఫౌండేషన్ ఉంటే నేను అట్లీస్ట్ గుడ్ పర్ఫామ్ చేయాలి. మెనీ ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్ సో దట్ దే ఫేస్ విత్ దిస్ 1 2 months ఆఫ్ అది షిఫ్ట్ అనేది కొంచెం డిఫికల్ట్ అయింది. సో నా ఆల్ దీస్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ వీఆర్ డూయింగ్ ఏ ఫ్రీ ప్రోగ్రామ్ ఫర్ 10th completed students, even inter completed students also welcome. We are doing this free program which is worthy of 10 to 15,000 students హైదరాబాద్ లో చేస్తే. అది మనం కంప్లీట్లీ ఫ్రీ, నాట్ ఫ్రీ, బట్ వీఆర్ లుకింగ్ ఫర్ సీరియస్ పీపుల్ కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఓన్లీ సీరియస్ పీపుల్ సమ్ అడ్మిషన్ ఫీజ్ తోని, సమ్ మీగర్ అమౌంట్ తోని సీరియస్ అడ్మిషన్, వేర్ పీపుల్ హూ ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇట్లాంటి ఫీల్డ్ లో మీరు చాలా ల్యాక్ అవుతున్నారు గైడెన్స్ లో కాబట్టి ఫ్రమ్ అవర్ ఎన్లైటెడ్ అకాడమీ, యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ క్రైడ్ ఎ లాట్. నేను ఏడ్చినాను, మెనీ స్లీప్లెస్ నైట్స్ ఇన్ ఇంటర్మీడియట్ కాలేజెస్ గోయింగ్. ఎందుకంటే నా గోల్ ఏమో ఎన్ఐటి వరంగల్, కానీ నేను నాకున్నదేమో సమ్ 10th క్లాస్ నాలెడ్జ్. మార్క్స్ మంచిగా వచ్చినా, అన్ని మంచిగా వచ్చినా అంటే సరిపోలేదు. మార్క్స్ మంచిగా రాలేదన్నా కూడా దట్ డిజంట్ మ్యాటర్. ఇక్కడ మీరు మళ్ళీ చాలా మంది స్టూడెంట్స్ 10th మార్క్స్ నాకు ఇంపార్టెంట్, అవే నా ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తారంటే పప్పులో మళ్ళీ కాలేస్తున్నాను. నాట్ గోయింగ్ టు డిసైడ్. అది మిమ్మల్ని మీ మిమ్మల్ని మీరు ఫైండ్ అవుట్ చేసుకోవడానికి, మీరు ఎక్కడ మంచిగా చేస్తున్నారు, ఎక్కడ బాగా చేస్తున్నారు, మీ ఇంట్రెస్ట్ ని ఫైండ్ అవుట్ చేయడానికి కొంచెం హెల్ప్ అవుతుందేమో. కానీ డోంట్ యునో డిసైడ్ ఆన్ యువర్ 10th క్లాస్ మార్క్స్ మీద. డోంట్ ఎట్ ఆల్ డిసైడ్. సో యా, హౌ టు కాంటాక్ట్ మీ? నౌ ఐ విల్ షేర్ మై నెంబర్ ఇన్ చాట్ ఆల్సో, అండ్ లహరి మ్యామ్ ఆల్సో విల్ షేర్ మై నెంబర్ పర్సనల్లీ. అండ్ యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ అవర్ వెబ్సైట్ కానీ, త్రూ అవర్ నెంబర్ కానీ, లేదంటే మీరు సింప్లీ ఎన్లైటెండ్ అకాడమీ అని సెర్చ్ చేసిన ఇన్స్టాగ్రామ్ లో, వేర్ ఎవర్ వీఆర్ ఆల్వేస్ దేర్. సో ఐఎమ్ హియర్ టు గైడ్ యూ. ద పర్పస్ ఆఫ్ మీ యునో he being here is to guide you all. So little bit guide చేసినాను, because I cannot guide you in detailed గా. That's why we are doing this 15 to 20 days of program. ఇందులో మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఎంపీసీ అంటే ఏంటి, బైపీసీ అంటే, సిఈసీ అంటే, హెచ్ఈసీ అంటే ఏంటి, అందులో ఫ్యూచర్ జాబ్స్ ఉన్నాయి, ఎంతెంత పే చేస్తారు, అసలు బెస్ట్ ఏంటి, బీటెక్ బెస్టా లేదంటే డిగ్రీ బెస్టా, ఇంటర్ తర్వాత నేను ఏం చేయాలని కన్ఫ్యూజన్ లో వస్తుంది. ఇక్కడ నుంచి అన్ని కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. యూపీఎస్సీ చేయాలని, నేను ఒక ఇంజనీర్ అవ్వాలని, నేను ఒక మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళిపోవాలి, ఒక కామర్స్ చదవాలా, లేదంటే నేను ఏం చేయాలి అని మళ్ళీ అక్కడ ఒక స్టెప్. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. దెన్ డోంట్ వరీ, అవర్ టీమ్ ఈస్ రెడీ. వీ హ్యావ్ అవర్ టాప్ ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్, ఖరగ్పూర్, బాంబే, ఢిల్లీ, మద్రాస్, అండ్ ఎన్ఐటి త్రిచి, సూరత్కల్, వరంగల్ నుంచి అట్లీస్ట్ వీ హ్యావ్ 30+ ఆఫ్ పీపుల్ విత్ అస్. సో డోంట్ ఎట్ ఆల్ వరీ అబౌట్ యువర్ 10th తర్వాత జాయిన్ అవర్ ప్రోగ్రామ్. వీ విల్ హెల్ప్ యూ డెఫినెట్లీ. వీఆర్ డూయింగ్ దిస్ ప్రోగ్రామ్. ఎందుకంటే నేను ఏడ్చినట్టు మీరు ఏడవద్దు, మీరు ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొద్దు అని చెప్పేసి వీఆర్ doing this program. So I kept my number. Our ma'am also will share your number. And yeah, don't at all worry about your future. Our lab team is also going to guide you. ఇందులో చాలా డౌట్స్ ఉన్నాయి, ఐ కెన్ అండర్స్టాండ్. అండ్ షుడ్ ఐ ఆన్సర్ సమ్ క్వశ్చన్స్ మ్యామ్ ఎట్లాగా నౌ? సో బిఫోర్ కన్క్లూడింగ్, ఐ వాంట్ టు రియల్లీ మై హార్ట్ఫుల్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ అవర్ ఫౌండర్ సార్ కానీ, అండ్ అవర్ సాయిలీలా మ్యామ్ కానీ, అవర్ మ్యామ్ కానీ, లలిత మ్యామ్ కానీ, ఫర్ giving me this chance to speak to you beautiful students. Last 2 weeks లో we guided over hundreds of students, ఎస్పెషల్లీ 10th క్లాస్ తర్వాత ఏంటి ఏంటి అని చెప్పేసి. నా వన్ నెంబర్ మిస్ అయింది, 9876. సో ఐఎమ్ సో సారీ. థ్యాంక్ యూ సో మచ్ నాన్న, ఐఎమ్ సో సారీ. You can personally ask me any questions. I will personally share you this PDFs also beautifully, marks cut-offs తో కూడా చేసినాం కదా. That PDF also I will share you if you are from intermediate అయిపోయిందంటే. And again, I'm so sorry if you are intermediate. మీ in detailed బీటెక్ గురించి తీసుకోలేదు, because I'm running out of time.
Thank you so much, Lalita ma'am, for your beautiful, guidance and all to taking this initiative. I really appreciate your programs. This is so good platform for all the students like me. That time I did not have this free Gurukul. That's why I faced struggles and all. But somehow I did my thing. But tomorrow students inka all better opportunities రావాలంటే you are helping very great them. Uh, Thank you so much. Yeah, ma'am, are you there? You are little bit మీది ల్యాగ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఎస్ సార్. ఆర్ యూ ఆడిబుల్? యా యు ఆర్ ఆడిబుల్. సార్ ఆర్ యూ దేర్? మ్యామ్ నేను ఉన్నాను. మీ వాయిసే కొంచెము డిస్టర్బెన్స్ గా ఉంది, లాగ్ అవుతుంది. ఎస్ సార్. ఓకే సార్. డ్యూ టు సమ్ నెట్వర్క్ ఇష్యూ. యా. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి సెక్షన్ మా అందరి కోసం ఇచ్చినందుకు చాలా బాగా చెప్పారు. ప్రతి ఒక్కరికి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే ఆఫ్టర్ ద 10th బిఫోర్‌గా 9th క్లాస్ స్టూడెంట్స్ కూడా జాయిన్ అయ్యారు. అంటే నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలని చెప్పేసి. సో 10th క్లాస్ స్టూడెంట్స్ అయినా, ఇంటర్మీడియేట్ స్టూడెంట్స్ అయినా సరే అందరూ కూడా కరెక్ట్‌గా చూజ్ చేసుకోండి. ఎందుకంటే సార్ చెప్పారు కదా! మనం తీసుకున్న ఇంటర్మీడియేట్ 2 ఇయర్సే ఒక ఫౌండేషన్ టైప్. అది మనం ఏదైతే కరెక్ట్‌గా చూసుకున్నామో దాన్ని బట్టే మనం బీటెక్ చేయాలన్నా, డిగ్రీ చేయాలన్నా ఏదైనా సరే డిపెండ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ చేంజ్ చేయడానికి కూడా అవ్వదు. సో, మీ ఫౌండేషన్ మీరే బాగా కరెక్ట్‌గా చూజ్ చేసుకోండి. ఎవరో ఫోర్స్ చేశారని అయితే కాదు. మీకేదైతే నచ్చుతుందో ఆ వేలోనే వెళ్ళండి. అండ్ సార్ చెప్పారు కరెక్ట్. కదా! మనకి మ్యాథ్స్ అంటే భయం, ఫిజిక్స్ అంటే భయం అని చెప్పేసి దాంట్లో కాకుండా వేరేది తీసుకోవడం అలా చేస్తారు. బట్ ప్రతి దాంట్లో గూడా ప్రతి సబ్జెక్ట్ కూడా ఉంటుంది. ఈవెన్ మీరు బీటెక్ తీసుకున్నా సరే అక్కడ కూడా మీకు అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. మనకి మోరల్, ఎథిక్, వాల్యూస్ కూడా నేర్పిస్తారు. సో, చిన్నప్పుడు ఏవేవి క్లాసెస్ ఉన్నాయో అవి పెద్దయిన తర్వాత గూడా ఉంటాయి. మీరేం భయపడొద్దు. మీకేదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వితౌట్ ఏ మాత్రం గూడా ఎవరో మీకు ఏ ఒక్కరైనా సరే ఇది చెయ్యండి, అది చేయండి అనేది కాదు. మీకేది ఇంట్రెస్ట్ అది మాత్రమే చెయ్యండి మీరు. మీ కెరియర్‌ని మీరే చూజ్ చేసుకోండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే వచ్చినప్పుడు అంటారు, "ఏం తీసుకొచ్చావు? ఏం సాధించావు?" అనేది. సో, వాళ్ళ వేలో కాకుండా మీకేదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దాని వేలో మీరు కరెక్ట్‌గా చూజ్ చేసుకోండి. అండ్ చాలామంది కాలేజెస్ కోసం అడిగారు. ఏ కాలేజ్ బెస్ట్ ఏంటనేది. ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్‌లో అందరూ ఉన్నారు కదా! హ్మ్. అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఊర్లో ఉన్నారు. సో, మీ సైడ్ ఏదైతే బాగా యెస్ మ్యామ్. మీరు కొంచెం లాగ్ అవుతున్నారు మళ్ళీ. యెస్, పేరెంట్స్ మాట కూడా వినాలి. కరెక్ట్. మ్యామ్ ఆర్ యు దేర్? పేరెంట్స్ మాట కూడా వినాలి. సునీత రైట్, సునీత ఇస్ మెసేజింగ్. సో ఇక్కడ పేరెంట్స్ మాట వినాలి అంటే ఎస్, ఫాదర్ మదర్ ఈస్ గోయింగ్ టు సజెస్ట్ ద బ్యూటిఫుల్ కెరీర్. బట్ అందులో కూడా నువ్వు చెయ్యొచ్చు. పాయింట్ ఏంటి అంటే హియర్ యూ షుడ్, యూ ఆర్ డూయింగ్ రైట్. నువ్వు చేస్తున్నావు. యూ షుడ్ నో దట్ పేరెంట్స్ మాట వింటావు. బట్ అందులో సబ్జెక్ట్స్ ఏంటి, ఇదేంటి, అదంటే నువ్వు తెలుసుకోవాలి. లేకపోతే అగైన్ యూ ఆర్ గోయింగ్ టు ఫేస్ ద స్ట్రగుల్, యూ ఆర్ గోయింగ్ టు గెట్ దట్ స్ట్రెస్. రేపటి నువ్వు రాస్తావు ఎగ్జామ్ సెంటర్లకు పోయి. కాబట్టి యూ షుడ్ నో దట్. ఒకవేళ నువ్వు క్లియర్లీ అనలైజ్ చేసుకొని ఇక్కడ నువ్వు చేయలేకపోతాను అని అన్నప్పుడు యూ షుడ్ బి ఓ డైరెక్ట్లీ ఫేస్ టు ఫేస్ పేరెంట్స్ కి చెప్పాలన్నట్టు. డాడీ నేను చూస్తున్నాను, దిస్ ఇస్ వాట్ సో సార్ ఇలా గైడ్ చేసినాడు, ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇవి నాకు డీప్ అవుతాయేమో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దిస్ ఏమో అని చెప్పేసి యూ హ్యావ్ టు టెల్ యువర్ పేరెంట్స్ డైరెక్ట్లీ. అండ్ ఇక్కడ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ పేరెంట్ దట్ నో, ఆ సొసైటీని చూసి ప్లీజ్ డోంట్ మేక్ యువర్ స్టూడెంట్స్ డూ ద సేమ్ థింగ్ అగైన్. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని చదువుతున్నా ఇఫ్ యూఆర్ గోయింగ్ టు పుట్, దే ఆర్ గోయింగ్ టు ట్రై, అండ్ మనం వాళ్ళ ఫ్యూచర్ ని ఆపేస్తున్నట్టే అయిపోతుంది. అండ్ ఇది అందరు చెప్పే సినిమా డైలాగ్ లాగా అనిపించవచ్చు. బట్ రియాలిటీ ఏంటి అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అంటే ఉండదు. కొన్నిసార్లు స్టూడెంట్స్ వాళ్ళకి ఏం తెలుసు సార్, వాళ్ళు ఇట్లానే అంటారు, వాళ్ళు చదవడమే అర్థం అంటారు. ఇప్పుడు మనం చెప్పకపోతే అంటారు. కరెక్ట్, వాళ్ళు కూడా చదవకపోవడమే కరెక్ట్. కమర్షియల్ పైలట్ నేను చెప్తాను, కరెక్ట్ అంటారు. బట్
వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ ఇవ్వాలి. వాళ్ళతో ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అసలు ఏంటి అని వాళ్ళు ఒక కొంచెం ఓవర్ వ్యూగా వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్నప్పుడు అన్ని అనలైజ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి వచ్చిన నాలెడ్జ్ తో వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఇస్ ద పర్ఫెక్ట్ డెసిషన్, రైట్? సో మీరు డిసైడింగ్ ఆన్ 10th మార్క్స్ తీసుకోకండి, మీ పేరెంట్స్ డిసిజన్ మీద బ్లైండ్ గా వెళ్ళిపోకండి. అండ్ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్, మా ఫ్రెండ్ బీటెక్ లో జాయిన్ అవుతా అన్నాడు, అందుకే ఎంపీసీ తీసుకుంటున్నాడు, నేను కూడా అదే వెళ్తా అన్నాడు, మళ్ళీ పెద్ద మిస్టేక్ చేయబోతున్నారు, మీ ఫ్యూచర్ ని కెరీర్ ని రిస్క్ లో పెడుతున్నారు. డోంట్ డూ దట్. అండ్ ఫియర్ ఆఫ్ మ్యాథ్ ఒకటి. సో ఈ 4 థింగ్స్: పేరెంట్స్, ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారని, అండ్ మ్యాథ్ అండ్ బయాలజీ ఫియర్ ఉందని అది ఇది తీసుకోవడం, షిఫ్ట్ చేయడం, ఇది కరెక్ట్ కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పద్మజ, there is difference, Nana. You text me personal, I will guide you. And సో కమర్షియల్ పైలట్ అవ్వాలంటే యాజ్ ఫార్ యాజ్ 10+2 ఇంటర్మీడియట్ నీకు ఇది ఉండాలి, 10+2 నువ్వు చేసి ఉండాలి, అండ్ నీకు 18+ ఇయర్స్ ఉండాలి, అండ్ డిజిసిఏ సంథింగ్ నువ్వు పాస్ అయి ఉండాలి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏవియేషన్ సంథింగ్ ఉంటుంది. ఇందులో నువ్వు ఆ టెస్ట్ తీసుకొని పాస్ అయితేనే నీకు యూ విల్ బి హ్యావింగ్ దిస్ ఏవియేషన్ కి మీరు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, పైలట్ కి. అండ్ మీరు మినిమం 18+ ఉండాలి, అండ్ ఆ డీజీసీఏలో మీరు ఫిట్నెస్ టెస్ట్ అనేది పాస్ అయి ఉండాలి. సో అప్పుడే మీకు ఆ ఎలిజిబిలిటీ అనేది వస్తుంది అన్నట్టు. సో దిస్ ఈస్ వాట్ అబౌట్ వాట్ యు ఆస్క్డ్ ఫర్ ఏవియేషన్ గురించి. మినిమం 10th క్లాస్ ప్లస్ మీకు అక్కడ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అనే ఎగ్జామ్స్ థింగ్స్ కూడా వస్తుంది, అవి కూడా మీరు నేర్చుకొని, సో ఎంపీసీ విల్ బి ఏ గుడ్ ఆప్షన్ ఫర్ యూ. 18 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ తో సిపిఎల్ కి యూ కెన్ ట్రై. అండ్ పాస్ రిక్వైర్డ్ ఏవియేషన్ ఎగ్జామ్ మీరు పాస్ అయిపోతే యూ కెన్ డైరెక్ట్లీ గో ఫర్ ట్రైనింగ్. ఎంపీసీ ఏంటి అది? ఎంపీసీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఎంపీసీ నుంచి మీరు డైరెక్ట్ ఏవియేషన్ కి వెళ్ళొచ్చు. ఎస్. అండ్ తర్వాత క్లాస్ 11th and 12th మంచిగా ప్రిపేర్ అయ్యి మీరు ఆ ఫిట్నెస్ మీద, మీ ఐసైట్ మీద, వెరీ ఐసైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, అండ్ టైం మేనేజ్మెంట్, డిసిప్లైన్, ఇట్లా మెనీ థింగ్స్ వస్తాయి ఏవియేషన్ లో కూడా. ఇవన్నీ నేర్చుకొని, ఇవన్నీ ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని, మెడికల్ ఫిట్నెస్ బాగా ఉందా అని చెప్పేసి మెడికల్ సర్టిఫికేషన్, ఆ ఫిట్నెస్ సర్టిఫికేషన్, ఐ సర్టిఫికేషన్, ఇవన్నీ తీసుకొని మీరు సిపిఎల్ కి అటెండ్ అవుతారు. దెన్ హియరింగ్, క్లరల్ బ్లైండ్నెస్, దేర్ ఆర్ మెనీ థింగ్స్, ఇట్లా ఈసీజీస్, క్లరల్ బ్లైండ్నెస్, ఇవన్నీ బిఎంఐ ఫిట్నెస్, బాడీ మాస్ ఇండెక్స్ అంటాం, మీరు ఎంత వెయిట్ ఉన్నారు ఏంటి అన్ని చూసేసి ఆ, మీ గ్లాసెస్ కూడా అలౌడ్ ఉంటాయి, బట్ కలర్ బ్లైండ్నెస్ ఉంటే యూ మే నాట్ గో ఫర్ ఏవియేషన్. ఇవన్నీ చూసుకొని మీరు ఆ ఫిట్నెస్ టెస్ట్ అనేది సీరియస్ గా పాస్ అయిపోతే, మీరు ఆ 10+2 తర్వాత మీరు ఆ ప్రాపర్ నాలెడ్జ్ తోని మీరు చేస్తే, దెన్ యూ విల్ గెట్ ఇన్ టు దిస్ ఏవియేషన్ ట్రైనింగ్. అండ్ ఎనీ అదర్ క్వశ్చన్స్? ఇంత దేర్ ఆర్. బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు కదా సార్! అందరూ కూడా చాలా బా అర్థం చేసుకున్నారు. ఇంకా క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి. ఐఎమ్ సారీ ఫర్ దిస్. సారీ, బెస్ట్ బీటెక్ బ్రాంచ్ ఆఫ్టర్ ఫ్యూచర్, ఇట్ డిపెండ్స్ నాన్న పద్మజ, ఇట్స్ ఆల్వేస్ డిపెండ్స్. చాలా థింగ్స్ ఉన్నాయి నీకు, ఎన్ని థింగ్స్, మెటలర్జీ ఉంది, సెరామిక్ అని ఉంది, అండ్ ఆటోమొబైల్ ఉంది, రోబోటిక్స్ ఉంది, మెనీ కెరీర్ డిమాండింగ్ అండ్ టెక్నాలజీ డిమాండింగ్ కెరీర్స్ అవన్నీ, అవి దే ఆర్ ఎమర్జింగ్ కొత్త కొత్తగా. సో అందులో నువ్వు ఏది చూస్ చేసుకుంటావు, నీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు ఏది చేయగలుగుతావు అనేది యూ షుడ్ వర్క్. దాని గురించి మనం డిస్కస్ చేద్దామా? నో, దిస్ ఈస్ వాట్ అవర్ ప్రోగ్రామ్ ఇస్. మన ప్రోగ్రామ్ లో డిస్కస్ చేసేది ఫస్ట్ యూ హ్యావ్ టు నో ద నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ అంతా నేర్చుకొని మీకు ఏది బెటరో యూ విల్ చూస్. ఐ విల్ గైడ్ యూ పర్సనలీ, డోంట్ వరీ అబౌట్ ఇట్ ఆల్. ఐఎమ్ హియర్ టు గైడ్ యూ ఆల్. సో యా, వాట్ ఐ సజెస్ట్ యూ ఇస్ డోంట్ వరీ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఇంకా చాలా ఉంది నేర్చుకునేది. బట్ ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ ప్రాసెస్ చేసేది ఏంటి? మై సజెషన్, నెక్స్ట్ 2 years కి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏమేమి కాన్సెప్ట్స్ ఉంటాయి, అవన్నీ నేర్చుకోవాలి. అండ్ దాని త్రూ ఫ్యూచర్ ఆప్షన్స్ ఏంటి అని మీరు ఇంటర్మీడియట్ తర్వాత కూడా ఒక స్టెప్ తీసుకోవచ్చు. బట్ దట్ టైమ్ ఆల్సో ఐ విల్ బి దేర్, డోంట్ వరీ. వీ విల్ హెల్ప్ యూ ఇన్ ప్రాపర్ పాత్, కెరీర్ పాత్ ఎట్లా చూస్ చేసుకోవాలి ఏంటి అని. బట్ ఫోకస్ ఆన్ యువర్ ఎంపీసీలో ఏం సబ్జెక్ట్స్ వస్తాయి, ఎంఈసీలో ఏం సబ్జెక్ట్స్ వస్తాయి, నవ్వు ఇది ఏం సబ్జెక్ట్స్ వస్తాయి అని చెప్పేసి, లైక్ దుర్గా టోల్డ్, ఇవన్నీ ఇంకా డీటెయిల్డ్ గా తెచ్చుకుంటే దట్ విల్ హెల్ప్ యూ ఫర్ పెద్ద పెద్ద కొండలు, ఏజేఈ నీట్ ఏదైతే ఉందో అది మీ 50% చేసే దగ్గర 90% చేసేలాగా ఐఎమ్ ట్రైంగ్ టు హెల్ప్ యూ. సో యా, డోంట్ వరీ, జాయిన్ అవర్ ప్రోగ్రామ్, ఇట్స్ ఎ ఫ్రీ ప్రోగ్రామ్. ఇట్స్ వీఆర్ నాట్ గోయింగ్ టు చార్జ్ సమ్ 10,000 15,000. డోంట్ వరీ ఎట్ ఆల్. I will help you, personally guide you. మన దగ్గర ఐఐటి and ఐఐటి tutors are going to guide you, because seeing all these questions, all your energy, I am getting more energy to tell you all. Yeah, ma'am. Yeah, shall we conclude, ma'am? I hope I answered most of your questions. యెస్ సార్. యెస్ సార్. థాంక్ యూ సో మచ్ సార్. Sure, yeah.
Thank you, ma'am. So, Miru, you can share my number in those group, ma'am. These people can, personally text me. నేను మీకు ఆ పీడిఎఫ్స్ కూడా పర్సనలీ షేర్ చేస్తాను. మీ ఓకే. నెంబర్ నేను సాయిలీల మ్యామ్ దగ్గర తీసుకుంటారా అండ్ ఓకే. ఐ కెన్ టెక్స్ట్ యూ. యూ కెన్ హెల్ప్ దోస్ స్టూడెంట్స్ టు కనెక్ట్ టు మీ. షూర్ సార్. యా మ్యామ్. Better English na. Better English you have to keep on practicing daily, 5 words and a minimum నేర్చుకో. You keep the dictionary and what you have to do is డిక్షనరీ పెట్టుకొని ఆ డైలీ 5 words నేర్చుకుంటూ డైలీ పేర్ న్యూస్ పేపర్ రీడింగ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. అండ్ డైలీ వాట్ యూ డూ ఇస్ సమ్ 5 to 10 minutes యూ స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ ఆర్ ఎల్స్ కెమెరా ముందు పెట్టుకొని ఫోన్ రికార్డింగ్ చేసుకో. ఆ రికార్డింగ్ చేసుకొని దట్స్ హౌ ఐ లిటిల్ ఇంప్రూవ్ మై కమ్యూనికేషన్ స్కిల్స్. ఐ డి నాట్ సే I cannot say my communications was best, but what I tried is I put that camera before me, after me, and I start recording. I start speaking. Then you analyze that మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, మీ ప్రొనౌన్సియేషన్ ఏమైనా తప్పిపోతుందా, మీ మాడ్యులేషన్ ఎట్లా ఉంది అవన్నీ అనలైజ్ చేసుకుంటే you will develop that communication skills. And yeah, any others? So I'm keeping my here number again. Some of you are asking. I will keep my number. You text me personally. Ma'am will also share you. Yeah. Anything else? Thank you, Harita. Thank you, Zebronics, FG, Zabarzeo, Jagadish, Ashok, Pranita. Thank you so much for giving your time. Manchiya Vinnaru, very energetic students. You have a bright future. I will pray for Krishna for all of you. You know, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి వెబినార్స్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాము. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్ yes. టైంకి తీసుకొచ్చారు. I'm so happy for your association and me coordination. I'm very really thankful, ma'am. Lalita. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా, అందరూ కూడా ఈరోజు మనకి వెబినార్ అయితే అయ్యింది. ఎవరైనా మధ్యలో మిస్ అయిన నెట్వర్క్ ఇష్యూ ఉన్నా డోంట్ వరీ, నేను రికార్డింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీకు రేపటికల్లా అప్డేట్ అవుతుంది. సో మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు. అలాగే మన ఫ్రీ గురుకుల్ పేజ్ని అందరూ కూడా ఫాలో అవుతూ ఉండండి. ఏ చిన్న అప్డేట్ ఉన్నా సరే మీ దగ్గరికి వస్తుంది. తెలుసు కదండి అందరికీ కూడా, ఫ్రీ గురుకుల్లో రిజిస్ట్రేషన్స్ ఎవ్రీ మంత్ 25th నుంచి 31st వరకు రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతాయి. సో మీకు నచ్చిన క్లాస్ని చూస్ చేసుకొని తొందరగా ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. Thank హ్యావ్ ఏ నైస్ డే. సర్వేజన సుఖినో భవంతు. జై హింద్, జై భారత్. you.